ద బుక్ ఆఫ్ జాన్, యోహాను రాసిన సువార్త చాప్టర్ 14, 14వ అధ్యాయం. Verse 27. The book of John, chapter 27, chapter 14, verse 27. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, గర్వనీయకుడి. చాలు, హిందీ అండ్ ఇంగ్లీష్. My peace I give it to you, not as the world gives, do I give it to you. Let not your heart be troubled, neither let them be afraid. मैं तुम्हें शांति दिए जाता हूँ, अपनी शांति तुम्हें देता हूँ. जैसे संसार देता है मैं तुम्हें नहीं देता. तुम्हारा मन व्याकुल ना हो और न डरे. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని కొద్దిసేపు. దేవుడు మనకు అనేక రకాల ఆశీర్వాదాలను ఇచ్చాడు, ఇస్తున్నాడు. సో మెనీ బ్లెస్సింగ్స్ మనకి ఇచ్చాడు. ఆరోగ్యం కూడా ఒక ఆశీర్వాదం. ధనం ఒక్కటే కాదు, చాలామంది ధనమే ఆశీర్వాదం అంటున్నారు. ఆరోగ్యంగా ఉంటే డబ్బులు కూడా నీకు అవసరం అవుతుందా? కాబట్టి దేవుడు మనకు అనేక రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు. అందులో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే శాంతి సమాధానంతో మనం ఉండడం, పీస్. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారంటే, నేను మీకు శాంతినిస్తాను, లోకములో ఉన్న శాంతిని కాదు, నా శాంతిని ఇస్తాను అంటున్నాను. ఇక్కడ ఆయన శాంతిని, పీస్ని డివైడ్ చేశాడు 2 ముక్కలు. ఒకటేమో లోకంలో నుంచి వచ్చే శాంతి, 2 దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి శాంతి. నువ్వు దుఃఖంలో ఉన్నావు, ఒక మనిషి వచ్చి నీ మీద చేయేశాడు, ఆదరించాడు, నీ తల నిమిరాడు, నిన్ను దగ్గర తీసుకున్నాడు, నీతోటి నేను ఉన్నాను కదా అని చెప్పాడు. నీకు ఒక చిన్న శాంతి వస్తుంది లోపల. ఆ శాంతిని ఇస్తానని చెప్పటం లేదు. లోకం ఇచ్చేటువంటి, మనుషులు ఇచ్చేటువంటి శాంతిని కాదు, ఐఎమ్ గాడ్. కాబట్టి నేను నా దగ్గర ఉన్నటువంటి శాంతిని మీకు ఇస్తాను అంటున్నాను. మనుషుడి శాంతి మనల్ని ఆదరిస్తే, దేవుడి శాంతి ఇంకా మనల్ని ఎలా ఆదరిస్తో సమాధానం, శాంతి సమాధానం అనేది ఆలోచించాలి. కాబట్టి అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ గొప్ప ఆశీర్వాదం పీస్, సమాధానం. శాంతంగా ఉంటుంది. శాంతి సమాధానాలతో జీవించడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. అందుకని ఆయన అంటాడు, మై పీస్ గివింగ్ టు యూ, నా శాంతిని ఇస్తాను నీకు. ఆయన శాంతి ద్వారానే మన శరీరం, ప్రాణము, ఆత్మ సమాధానాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ రోజున, ఈ నెలలో దేవుడు మనకి ఏం వాగ్దానం ఇస్తున్నారు? శాంతిని, సమాధానాన్ని ఇస్తున్నారు. ఎవరెవరికి ఇవ్వబోతున్నాడు దేవుడు, అది మీరే పరిశీలన చేసుకోవాలి, సాక్ష్యం చెప్పాలి. కాబట్టి మరి ఆ శాంతి సమాధానాన్ని గురించి కొన్ని విషయాలు మనం ఈ రోజున మనం నేర్చుకుందాం, చూద్దాం. ద బుక్ ఆఫ్ లూక్, లూకా రాసిన సువార్త చాప్టర్ 10, 10వ అధ్యాయం, వర్స్ 5 and 6, 5, 6 వచనాలు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 5, 6 వచనాలు. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 10, verse 5 and 6. Whatever house you enter, first say, peace be to this house. And if a son of peace is there, your peace will rest upon him. But if not, it will return to you. త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం కలుగును గాక అని మొదటి చెప్పుడే. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలిచింది, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చింది. जिस किसी घर में जाओ, पहले कहो कि इस घर पर कल्याण हो. यदि वहाँ कोई कल्याण के योग्य होगा तो तुम्हारा कल्याण उसमें ठहरेगा, नहीं तो तुम्हारे पास लौट आएगा. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నారు. ఫస్ట్ వాళ్ళు విశేషంగా చేపల వాళ్ళు. ఈ దినాల్లో కూడా అనేక మంది చేపల వాళ్ళని దేవుడు దర్శించిన కాక, తన శిష్యులుగా ఎన్నుకున్నాడు కాక. కాబట్టి 12 మందిగా చేసి ఒక్కరొక్కరిని పంపించకుండా
వాళ్ళకి ట్రైనింగ్ కొంచెం ఇచ్చి ఇద్దరిద్దరుగా పంపించారు. ఇద్దరు పంపిస్తూ ఏం చెప్పారంటే, మీరు ఏ ఇంటికైనా వెళ్ళండి, ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అనాలి, ఈ ఇంటికి శాంతి కలుగును గాక, లేదు అంటే ఈ ఇంటికి సమాధానము కలుగును గాక, లేదు అంటే ఈ ఇంటికి పీస్ వచ్చును గాక అని మీరు చెప్పండి. ఆ మాట మీరు చెప్పగానే ఆ మాట ఇంటి ఓనర్స్ యొక్క చెవుల లోపలికి వెళ్ళి, అవును మా ఇంటిలో సమాధానం లేదు, కొన్ని సమస్యలు ఉన్నాయి, మాకు సమాధానం అని ఇతను చెప్పాడు, కాబట్టి మాకు సమాధానం కావాలి అని, అవును బాబు మాకు సమాధానం కావాలి, ఎస్ మీరు లోపలికి రండి అని ఎవరైతే అంటారో వాళ్ళ ఇంటి లోపలికి మీ నోటి ద్వారా వచ్చిన ఆ పీస్ అనేటువంటి సమాధానం ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఒకవేళ వాళ్ళు వద్దు బాబు నువ్వు వెళ్ళరా బాబు అని అంటే ఆ సమాధానం మీతో పాటే తిరిగి వచ్చేస్తుంది అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు శిష్యుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఇంటికి వెళ్ళారనుకో, ఈ ఇంటికి సమాధానం కలుగును గాక అనగానే వాళ్ళు సంతోషించి మా ఇంట్లో సమాధానం వస్తుందని రండి అని చెప్పి ఆహ్వానించేవారు. 2 పనులు జరుగుతాయి వీళ్ళు ఈ మాట అనగానే. ఒకటి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, 2 వాళ్ళ మాటని రిసీవ్ చేసుకోవాలి. ఒకటి వాళ్ళ మాటని తీసుకోవాలి వాళ్ళు, 2 వాళ్ళని కూడా లోపలికి పిలవాలి. కాబట్టి వాళ్ళని పిలిస్తే లోపలికి వాళ్ళ ఇంట్లోకి సమాధానం వస్తుంది. ఎందుకంటే సమాధానం చెప్పింది ఆయనే. వీళ్ళు సమాధానం కలుగునుగా కానీ ఆ ఇంట్లో చెప్పగానే ఆ ఇంట్లో అంతకుముందు సమాధానం లేదు, వీళ్ళు చెప్పగలిగిన ఆ ఇంట్లోకి సమాధానం వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు వీళ్ళని లోపలికి పిలిస్తే ఆ ఇంటి లోపలికి సమాధానం వస్తుంది, వీళ్ళు పిలవకపోతే ఆ సమాధానం వీళ్ళతో పాటు వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పింది. అదే ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి శిష్యులు వెళ్ళినప్పుడల్లా ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందుకు సమాధానం కలుగును గాక, సమాధానం కలుగును గాక. బాగా గమనించండి, మన ఇండియాలో ధనవంతుడు ఎవరు చెప్పండి? అంబానీ. ఇంకొకళ్ళు ఎవరు నెక్స్ట్? అంబానీకి రీసెంట్గా వాళ్ళ కొడుకుది మ్యారేజ్ తెలుసు కదా, ఎంతమందికి తెలుసు? ఒకటి చెప్పండి. అంటే నాకు మీకు తెలిసిందే అని సబ్జెక్ట్ నాకు అర్థమయ్యింది నువ్వు చెప్పినాను కదా. ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టాడు, పెళ్లి చేశాడు తెలుసా మీకు? ఒక రఫ్ ఐడియా ఉందా? 500 crores అనుకుంటుంది ఉదాహరణకి చెప్పి. ఓకే, 500 కోట్లు పెళ్లికి ఖర్చు. ఓకే, ఇప్పుడు మేము చూడబెట్టగా ఇప్పుడు అతని దగ్గర అతని ఇంట్లోనే ఒక 500 కార్లు వచ్చి ఆగిన స్థలం ఉంది. అంటే పార్కింగ్ ప్లేస్, ఇంట్లో పార్కింగ్ ప్లేస్, ఇంట్లోనే లిఫ్ట్లు అన్నీ A to Z ఉంటాను. బంగారపు గ్లాసులు, బంగారపు స్పూన్లు, బంగారపు ప్లేట్స్, డైమండ్స్, ఇవే అన్నీ ఇంట్లో ఇల్లంతా. కానీ మీకు తెలుసా, ఇంట్లో పీస్ లేదు, ఇంట్లో శాంతి సమాధానం అతని ఇంట్లో లేదు. కానీ అతను ఇండియాలో గొప్ప ధనవంతుడు అంబానీ, కానీ అతని ఇంట్లో సమాధానం లేదు. ప్రివెంటివ్ దేవుని బిడ్డ, సమాధానం లోక సంబంధమైన సమాధానం ఉంది కదా అతని ఇంట్లో, కానీ దేవుడిచ్చే సమాధానం యేసుప్రభువు చెప్పారు, నా సమాధానం ఇస్తాననే, ఆ సమాధానం లేదు. అది దేవుని బిడ్డల ఇళ్లలోనే ఉంటుంది. ఈ లోపల నా లోపల. ఎందుకంటే వాళ్ళ కొడుకు ఫ్యాన్ వేసుకోకుండా కొడుకోవాలి, ఏసీ రూమ్ కానీ ఫ్యాన్ కానీ వాడకూడదు. అంబానీ కొడుకు లావుకుంటాడు, అది మ్యారేజ్ అయ్యింది. ఫ్యాన్ గాలి కనుక వాడి స్కిన్ మీద పడిందంటే, చర్మం మీద బొబ్బర్లు వచ్చేస్తాయి, పుళ్ళు వచ్చేస్తాయి. అందుకని అబ్బాయి ఒక్కడు పడుకోలేదు, వాడి పెద్దోడే. అందుకని వాళ్ళ అమ్మ పడుకోవాలి వాడితో పాటు, లేదా వాళ్ళ నాన్న పడుకోవాలి. వేరే ఎవరు ఇష్టపడరు కదా అప్పటికి వెళ్ళేవాళ్ళ. కాబట్టి వాళ్ళ అమ్మ ఫ్యాన్ లేకుండా పడుకోవాల్సిందే. మీరు పడుకుంటారా మీ పిల్లల పక్కన ఫ్యాన్ లేకుండా? నచ్చి పడుకుంటారు? ఆలోచించండి, చాలా కష్టమైన కార్యమే. ప్రపంచం బిడ్డలా ఇంట్లో సమాధానం లేదు. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు సమాధానం ఇస్తాను, శాంతిని సమాధానాన్ని ఇస్తాడు. అన్ని కోట్ల రూపాయలు, 500 కోట్లు పెళ్లి ఖర్చు పెట్టేటట్టు అదే అంతులు ఉంటుంది. ఈ ప్రపంచంలో ధనవంతుడు ఎవరు ఉన్నాడు? కంపెనీ ఉన్నాడు, బిల్ గేట్స్ కదా. ఈ మధ్య ట్రంప్కి బాగా క్లోజ్ ఎలన్ మస్క్, అంతేనా పేరు? ఎలన్ మస్క్ అంతేనా? ఓకే, ఎలన్ మస్క్. బిల్ గేట్స్ వన్స్ అపాన్ టైం, ఇప్పుడు బిల్ గేట్స్ కాదు, ఇప్పుడు ఎలన్ మస్క్.
40 లక్షల కోట్లు ఉందంట. 40 lakhs crores. 40 లక్షలు అంటే పెద్ద విషయం. 40 లక్షల కోట్లు అదే మస్క్ దగ్గర ఉన్నట్టు. అందుకే అటు ట్రంప్ని పట్టించుకోకుండా బయట కూర్చోండి మనం రీసెంట్ ట్రంప్ దగ్గర. సరే ఓకే, నేను ఎందుకు చెప్తానంటే ప్రేమించాను బిడ్డరా, ప్రేమించాలి బిజార్థంలో డబ్బు వల్ల సమాధానం రాదు. డబ్బు వల్ల కాబట్టి మనము దేవుడి దగ్గర సమాధానం లేదు. అంత గొప్ప గొప్ప ధనవంతులండి, కోటీశ్వరులు, వాడి జీవితంలో సమాధానం లేదు. కానీ ఒక పేదవాడు చాపేసుకుని పడుకొని నిద్రపోతారా 2 నిమిషాలు, వాడి దగ్గర సమాధానం లేదు. గంటలు వాటర్ బెడ్ మీద పడుకొని నిద్ర లేకుండా ఉన్నటువంటి వాళ్ళు. దేవుడు మనకు సమాధానం ఇస్తానని నెల వాగ్దానం చేశారు. దేవుడు మనకు సమాధానం ఇచ్చిన గాక. యేసుక్రీస్తు ప్రభువు మరణించి 3వ రోజున తిరిగి లేచి ఫస్ట్ శిష్యులతో చెప్పిన మాట ఏంటో తెలుసా? చూడండి, ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 20:19. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూర్చుండి ఉన్న తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మొట్టమొదటి మాట మీకు సమాధానం కలుగునుగా. అంటే ఏంటంటే ఆయన తన బిడ్డలైనటువంటి మనకు ఆ రోజున శిష్యునికి కూడా ఆయన ఏంటి తెలుసా? సమాధానం ఇవ్వాలని, నీ ఇంటిలోనూ నా ఇంటిలోనూ సమాధానం ఇవ్వాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సమాధానం కర్తైనటువంటి మన దేవుడు మనకు సమాధానం అనుగ్రహించిన గాక. యెహోవా షాలోమ్ అంటే ఆయన సమాధానం. మాకు ఆయన సమాధానం ఇచ్చినటువంటి దేవుని బిడ్డరా, ఈ రోజున ఎంతమంది మీరు సమాధానాన్ని ఆశపడుతున్నారో, దేవుడు ఈ వాక్యం వింటూనే దేవా నా కుటుంబంలో సమాధానాన్ని ఇవ్వండి అయ్యా, నా జీవితంలో శాంతిని సమాధానాన్ని ఇవ్వండి అయ్యా అని మీరు లోపల అనుకుంటుంటే అది నాకు తెలియదు. కానీ దేవాది దేవుడు నిన్ను చూసి నీ హృదయంలో వచ్చి ఆ యొక్క సమాధానపు ధ్వని కావాలని నువ్వు అడుగుతున్నదే, ఆ శబ్దాన్ని బట్టి నీకు దేవుడు శాంతిని సమాధానాన్ని ఇచ్చి నేను ఆశీర్వదిస్తాను. చూద్దాం, ద బుక్ ఆఫ్ హగ్గై, the book of Haggai, chapter 2, verse 9. The book of Haggai, chapter 2, verse 9. The later glory of this house shall be greater than the former, says the Lord of hosts, and in this place I will give peace, declares the Lord of hosts. చూడండి, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినదై సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుతున్నాడు. ప్రియమైన ఇక్కడ ఒక మాట గమనించండి. హగ్గై ప్రవక్త ఏమంటున్నాడంటే, ప్రియమైన చూడండి, 2 మందిరాల గురించి మాట్లాడుతున్నాడు. బాగా శ్రద్ధగా వినాలి ప్రియమైన. 2 మందిరాల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ 2 మందిరాలు అంటే? ఒకటి పాత మందిరం, 2 కొత్త మందిరం. ఒకటి సొలొమోను రాజు కట్టినటువంటి మందిరం, రెండోది సంఘం, యేసుక్రీస్తు ప్రభువు స్థాపించినటువంటి ఒక సంఘం, 2వ మందిరం. ఇక్కడ ఏం చెప్తున్నాడు మీరు చూసారా? చదవండి మరి ఒకసారి ఆ మాట. కడవరి మందిరం అంటే, కడవరిది అంటే లాస్ట్ది, సెకండ్ది. కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి అంటే ఫస్ట్ కట్టినటువంటి సొలొమోను రాజు గారు కట్టినటువంటి మందిరం కంటే మహిమను మించింది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలమందు నేను సమాధానమును అనుగ్రహించేదను. ప్రభా గమనించండి, 2 చర్చెస్ ఉన్నాయి, 2 మందిరాలు ఉన్నాయి, 2 ఆలయాలు ఉన్నాయి. కడవరిది మొదటి మందిరము దేవునితో కట్టబడిందో తెలుసా? మీరే చెప్పండి. సొలొమోను గారు రాజుగారు దేవునితో కట్టారు మందిరాన్ని బంగారం పోతపోసాడు. బంగారము, తర్వాత వెండి, రత్నాలు, వీటితో ఆయన కట్టాడు. అంత గొప్పగా కట్టాడు. ప్రపంచంలో అటువంటి దేవాన్ని ఎవరు కట్టలేదు, ఇప్పటికీ కట్టలేదు. కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టారా, అటువంటి ఆలయాన్ని కట్టారు. అయితే ఆ ఆలయంలో ఏమీ లేదంట, సమాధానం లేదు.
ఇప్పుడు ఎక్కడుందంటే సమాధానం? కడవరి మందిరం అంటే నెక్స్ట్ కట్టినటువంటి మందిరం. నెక్స్ట్ మందిరం కట్టబడింది మాత్రం దేనితో కట్టబడిందో తెలుసా? బంగారంతో కట్టబడలేదు, వెండితో కట్టబడలేదు, రత్నంతో కట్టబడలేదు, చెక్కతో కట్టబడింది, కర్రలతో కట్టబడింది, ముద్దులతో కట్టబడింది. ముద్దులతో, చెట్ల ముద్దులతోనూ చెట్ల కర్రలతోనూ కట్టబడింది. కట్టబడినటువంటి ఇటువంటి మందిరంలో ఏముందంట? దేవుడు చెప్తాడు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, నా సమాధానం, నా పీస్ ఉంది అందులో అంటున్నాడు. ఓ, మనం అంటే ఉదాహరణ మీకు అర్థం అవ్వడం కోసం చెబుతున్నాను, అంతేగాని ఏం లేదు. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద చర్చెస్ ఉంటాయి, సమాధానమే ఉంటుంది. పాస్టర్ గారికి వచ్చి విశ్వాసుల పేర్లే తెలియదు, ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు కూడా తెలియదు, ఏమీ ఉండదు, మహిమ కూడా ఉండదు. కానీ చిన్న మందిరాల ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. చిన్న మందిరాల ద్వారా ఒకవేళ ఎన్నిటువంటి వాళ్ళు మా చర్చి ఏసీ అని చెప్పుకోవచ్చు, బట్ అక్కడికి వెళ్ళి నువ్వు నిద్ర కూడా చెప్పించి ఉందా? ఏంటంటే అక్కడ అర్థం, మందిరం కాస్ట్గా ఉంది, మందిరం గొప్పదే, కానీ దేవుడి సమాధానం అందులో ఉందా అంటే దేవుడు చెప్తున్నాడు, మొదటి మందిరంలో లేదు, కడవరి మందిరంలో నా సమాధానాన్ని మందిరంలో ఉంచాను. కడవరి మందిరం ఏదో తెలుసా? చూద్దాం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 9:31. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9:31. కావున యూదయ గలిలయ, చిన్నగా వెళ్ళానా, యూదయ సమరయుల దేశం అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండేను. చూడండి, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ అందలి ఆదరణయు కలిగి నడుచుకొని చూడండి. ప్రేమ అపోస్తుల యొక్క దినాలలో ఉన్నటువంటి ఆలయములో ఏముందంట? సమాధానం ఉందంట. సమాధానం దేవుడు అక్కడ కాస్ట్ ఉంటే సమాధానం ఉంటుంది, లేదంటే పేదవాడి దగ్గర ఉండదని కాదు. ఇక్కడ అందుకని 2 మందిరాన్ని ఉదాహరణ చేసి ప్రభు మాట్లాడుతాం. మునుపటి మందిరం, కడవరి మందిరం. అందులో మునుపటి మందిరం బంగారంతో నిర్మించబడింది, వెండితో నిర్మించబడింది. అయితే కడవరి మందిరం చెట్లతోనూ ముద్దులతోనూ కర్రలతోనూ వుడ్డుతో నిర్మించబడింది. అది ఏమిటంటే దేవుడు చెప్తున్నాను, అందులో మహిమ ఉంది, నేను మహిమపరచబడుతున్నాను, నా సమాధానం అందులో ఉంటుంది అని. ఈరోజు నేను ఒకవేళ జనాలు ఒకవేళ పెద్ద పెద్ద చర్చిస్ని, ఏసీలని, వాటిని చూసుకుంటే వెళ్తూ ఉండొచ్చు, కానీ మనకు అక్కడ కావాల్సిన వాక్యం, ఆత్మ సంబంధమైన ఆహారం మనకు దొరుకుతుందో లేదో తెలియదు, సమాధానం ఉందో లేదో తెలియదు. కానీ ఖచ్చితంగా చిన్న చిన్న మందిరాల ద్వారా కూడా దేవుడు మహిమ పొందుతున్నాడు. చిన్న మందిరం కాదు, కానీ ప్రభువు ఆత్మ అక్కడ సంచారం చేస్తాం. కాబట్టి మన దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చేటువంటి మన దేశంలో, మన దేశానికి నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, హరి నీ ఇన్కమ్ ఎంత అంటే చెబుతాడు. సువార్త రోజు నీ ఇన్కమ్ ఎంత అంటే చెబుతాడు. అలాగే నయోమి నీ యొక్క నెల రాబడి ఎంత అంటే చెప్తాడు. కమలాన్ని రాబడి ఎంత అని చెప్తాడు. మీరు మన ఇండియా రాబడి ఎంత తెలుసా? తెలియదు ఎవరికి. ఇండియాకి రాబడి ఎంత ఇన్కమ్ వస్తుంది ఇండియా కానీ ఎవరికి తెలియదు. ప్రపంచంలో మన ఇండియా దేశానికి ఎంత మొత్తం ఇన్కమ్ అని అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా ఆ వచ్చిన ఇన్కమ్లో 70% దేనికి ఖర్చు పెడతారు తెలుసా? ఆర్మీ, కోస్ట్ గార్డ్, నేవీ. నేవీ, ఆర్మీ, కోస్ట్ గార్డ్. ఎందుకని దానికి ఖర్చు పెడతారు? 70%, 30% ఇక ప్రజలు ఖర్చు పెట్టేది. బ్రిడ్జిలు కట్టడం కానీ, రోడ్లు కట్టడం కానీ, సెంట్రల్ వైడ్ కానీ ఏదైనా సరే 30% వాడేది. కానీ 70% ఎందుకు వాడుతున్నారు? దేశాన్ని కాపాడాలి, యుద్ధాలు, మారణ ఆయుధాలు తయారు చేయడం, సైంటిస్టులకి ఖర్చు పెట్టాలి, రాకెట్స్కి వాటానికి ఖర్చు పెట్టాలి. ఎందుకని? పీస్ కోసం. అది సమాధానం కోసం 70% ఖర్చు పెడుతున్నారు ఇండియన్ ఇన్కమ్ని. అర్థం కదా? ఇండియా ఇన్కమ్ని 70% ఖర్చు పెట్టేది సమాధానం కోసమా? కాదు, గొడవల కోసం, లడాయికి, యుద్ధం కోసం, ఫైట్ కోసం ఇండియా దేశం 70%. ప్రతి దేశం ఇంతే, ఇండియా కాదు, నాట్ ఓన్లీ ఇండియా, ప్రతి దేశం ఇంతే. ప్రజలకి ఎందుకని నాకు డబ్బు రావట్లేదు, ప్రజలకి ఎందుకని ఫెసిలిటీస్ రావట్లేదు తెలుసా? ఎందుకు? ఆ 30% తీసేస్తారు మనకి. ప్రధానమంత్రి రోజువారీ యోజన, బ్రిడ్జీలు, వంతెనలు, అవి ఇవి అగడం అయింది. కానీ 70% వాడేది ఏంటంటే రాకెట్లకి, యుద్ధాలు, ఆ పెద్ద పెద్ద ఆయుధాలు, ఆ దేశాలు జీ దేశాలు కొనటం. ఈ మధ్య ఎన్ని ఆయుధాలు కొన్నారు?
మీరు న్యూస్ చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అమెరికా పని ఏంటి? ఆయుధాలు అమ్మడమే. నేను చెప్పట్లేదు, న్యూస్లో చెప్తున్నాను. ఏంటంటే అమెరికా ఏంటంటే మామూలుగా ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ఏంటంటే వాళ్ళు ఆయుధాలు తయారు చేసి ఉంచుతారు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆయుధాల కంపెనీస్ ఓనర్స్ ఉన్నారు. అంటే అమెరికాలో ఆయుధాలు తయారు చేసే వాళ్ళు సపోర్ట్ అన్నమాట, గవర్నమెంట్ అంతా ఇస్తారు వాళ్ళు సపోర్ట్. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏదైనా రెండు దేశాల మధ్య చిన్న సమస్య వచ్చింది అనుకో, దాన్ని పెద్ద చేసి, అమెరికానే కదా కొన్ని దేశాలు పెద్ద చేసి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి వాళ్ళిద్దరికి ఆయుధాల మీద ఎవరు వీళ్ళని అమ్ముతారు. ఎందుకని వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అన్ని తయారు చేసినవి అమ్మాయి కాబట్టి అమ్ముతారు. కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు. ఎంత డబ్బుతో కొంటారు? వాళ్ళ యొక్క ఇన్కమ్లో వచ్చేటువంటి దాంట్లో మొత్తంలో ఎక్కువ అమౌంట్ తిరిగే కొంటారు. పేదరికం ఎందుకు ఉందో మన దేశంలో? ఏ డబ్బులు లేక, డబ్బులు అన్నీ ఉన్నాయి. డబ్బులు లేకేం కాదు, ఇండియాలో వచ్చేటువంటి ఇన్కమ్ ఎక్కడ లేదు. కానీ ఏం జరుగుతుంది? 70% ఆర్మీ వరకు వాడుతున్నారు. ఎందుకంటే యుద్ధం కోసం, ఆయుధాలు తయారు చేయండి, సమాధానం కోసం కాదు. అయితే మన దేవుడు అటువంటి సమాధానం ఇచ్చే దేవుడు కాదు. ఆయన నీకు నాకు తన శాంతిని ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మనశ్శాంతిని ఇచ్చేటువంటి, ఆయన శాంతిని మాత్రమే కాదు మన హృదయంలో మనశ్శాంతిని కూడా ఇచ్చేటువంటి దేవుడు ప్రియమైన. హల్లెలూయా. కాబట్టి మనం ఒక ప్రార్థన చూద్దాం. డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు. ద బుక్ ఆఫ్ 2 Samuel chapter 7 verse 29. 2 సాముయేలు 7వ అధ్యాయం 29వ వచనం. ద బుక్ ఆఫ్ 2 Samuel chapter 7 verse 29. 2వ సమూయేలు పుస్తకం 7వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుదాం. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము. చూడండి, దావీదు గారు అన్నారు, దేవా నా యొక్క కుటుంబాన్ని నీ సన్నిధిలో ఉంచండి అని అడుగుతూ ఇంకా ఉంటున్నాడు. చూడండి, యెహోవా నా ప్రభువా నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము, చూడండి, నీ ఆశీర్వాదము పొంది నా కుటుంబము నిశ్చయంగా ఆశీర్వాదం పొందుగాక. నీ ఆశీర్వాదం పొందాలంటున్నాడు. దేవునికి ఆశీర్వాదాలు ఏంటి తెలుసా? ఇక్కడ దావీదు అయ్యా నన్ను ఆశీర్వదించి నా కుటుంబాన్ని అంటూనే స్థిరపరచట్టు అంటున్నాడు. దేవా నీ ఆశీర్వాదంతో నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నీ ఆశీర్వాదంతో నా అన్నాడు. యేసు ప్రభువు అన్నాడు నా శాంతిని ఇస్తానంటున్నాడు. ప్రియమైన దేవుడరా, దేవుడు ఆశీర్వాదం ఏంటి తెలుసా? దావీదుని తీసుకున్నాడు. దేవా నీ ఆశీర్వాదం నాకు కావాలి. పోనీ దావీదు దగ్గర లేదంటే ఎక్కడున్నాడు తెలుసా? కోటలో ఉన్నాడు. కోటలో ఏముంటాయి? రాజు కోటలో ఏముంటాయి? అసలు ఎలా ఉంటుంది? సామాన్లు ఇంట్లో రాజు కోటలో కూడా చాలా కాస్ట్లీ వస్తువులు ఉంటాయి, చాలా విలువైనటువంటివి. రాజుగారి కోటలో ఎంత ఉంటాయి? అంత విలువైనవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దావీదు రాజుగారి యొక్క కోట లోపల అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదు, ఏమి కావాలంటున్నాడు తెలుసా? అయ్యా నీ ఆశీర్వాదమే ద్వారా వచ్చే ఆశీర్వాదం కావాలంటే ఏంటయ్యాలంటే సమాధానం కావాలి, పీస్. దేవా నాకు కోటలో అన్నీ ఉన్నాయి, కానీ నీ ఆశీర్వాదం కనుక లేకపోతే, అంటే సమాధానం అనే ఆశీర్వాదం కనుక లేకపోతే వేస్ట్ అయ్యా. నీ ఇంట్లో కానీ నా ఇంట్లో కానీ ఎన్ని వస్తువులన్నా ఉండొచ్చు. ప్రిమంతం బిడ్డ లాకర్లో బంగారం ఉండొచ్చు, నీ మెడలో 2 చైన్లు ఉండొచ్చు, నీ చేతికి 4 ఉంగరాలు ఉండొచ్చు, లేదంటే మామూలుగా మంచి కాస్ట్లీ ఉండొచ్చు, పెద్ద ఫ్రిడ్జ్లు ఉండొచ్చు, బీరువాలు ఉండొచ్చు, లేదంటే మంచి కాట్ మంచాలు ఉండొచ్చు. ప్రిమంతం కూడా ఎన్ని కాస్ట్ ఉన్నప్పటికీ కూడా సమాధానం లేకపోతే ఆ ఇంట్లో భయంకరంగా ఉంటుంది. దేవుడు నా కుటుంబంలో కూడా నిన్నటి దినం ముందు శాంతి సమాధానాన్ని ఇచ్చాడు. ఆయన సమాధానాన్ని శాంతిని ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఆయన తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. నెరవేరుస్తాడు. మీరు ఈ రోజు నుంచి మీరేం చేస్తారో తెలుసా? ఎక్కువ సార్లు యెహోవా షాలోమ్ చెప్పండి, యెహోవా షాలోమ్ అంటూ ఉండండి ఇంట్లో. ఒకవేళ అంటూ రాకపోతే యెహోవా నా ఇంటిలో శాంతి సమాధానాలు ఇవ్వండి అని చెబుతూ ఉండండి. ఏమైందో తెలుసా? నీ ఇంటి లోపలికి శాంతి సమాధానం ఒక వర్షపు దారలాగా, ఒక మంచులాగా నీ ఇంటిలో కురిసింది. కాబట్టి మనం ఏం చేయాలి? అడగాలి, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్ అని అంటూ ఉండాలి. యెహోవా సమాధానం, యెహోవా సమాధానం. ఏ ఇంటికి వెళ్ళినా సరే ఇప్పుడు నేర్చుకుందాం. సంఘం యూదులాగా చెప్పేవారు, మనం కూడా చెబుదాం. ఇక్కడి నుంచి ఎవరింటికి వెళ్ళినా కూడా మనం ఇది ప్రాక్టీస్ చేద్దామా? వింటున్నారా? ఎవరండి ఇప్పుడు కుమారి నిషా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉదాహరణకి అనుకుందాం. వెళ్ళకనే నిషా
ఇంటికి సమాధానం కలుగును గాక అంటే ఎలా ఉంటుంది? ఆ ఇంట్లో సమాధానం ఇది బ్లెస్సింగ్ వర్డ్స్. మన యూదులు ఇదే మాట వాడేవాడు, మనం కూడా వాడతాం, తప్పేం లేదు. చైతన్య రేష్మ ఇంటికి వచ్చాడు, అక్క ఇంటికి సమాధానం కలుగును. అలాగే ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయండి? సమాధానం కలుగుతుంది. మాట్లాడుకుంటూ ఉండండి. మీరు సమాధానం గురించి ఆలోచిస్తున్నప్పుడు, సమాధానం గురించి మాట్లాడుతున్నప్పుడు, సమాధానానికి మీరు లోబడ్డప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటిలో శాంతి సమాధానాలు వస్తాయి. దేవుడు పంపిస్తాడు శాంతి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దావీదు గారు ఏమన్నారంటే, అయ్యా ఇప్పుడు నేను రాజయ్యాను, మరి ప్రభు ఇప్పుడు దాంట్లో అన్నీ ఉన్నాయి, కానీ శాంతి కావాలి ప్రభు, అది నీ ఆశీర్వాదం, కాబట్టి నీ ఆశీర్వాదం అనే శాంతిని నాకు ఇంట్లోకి పంపించు అంటారు. ఈరోజు మనం ఏమడుగుతున్నాం? మనకేమడుగుతాం? దేవా నాకు బంగారం ఇవ్వు, లేదా ఒక కారు ఒకటి ఇవ్వు ప్రభు, అయ్యా సొంత ఇల్లు కొనుక్కోవాలి ప్రభు, లేదంటే నాకు ఒక చైన్ కావాలి ప్రభు, లేదంటే మన ఆయన ఉంగరం కావాలి ప్రభు, పెళ్లి రాబోతుంది వాళ్ళకి మేము పెట్టాలి ప్రభు, ఇలాంటివన్నీ మనం అడుగుతున్నాం. కానీ నా ఇంట్లో శాంతిని ఇవ్వండి, నా ఇంట్లో సమాధానాన్ని ఇవ్వండి మేము అడుగుతున్నాం. మనం అడగలేదు. కానీ ఈ రోజున ఈ వాగ్దానం వింటున్నటువంటి మనము ఇక్కడి నుంచి ఎందుకని ఆ విధంగా ప్రార్థన చేయకూడదు? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కమల ప్రార్థన చేయాలి రోజు, దేవా నా ఇంట్లో శాంతిని సమాధానాన్ని పొందాలి. నీ నోటితో నువ్వు చెబితేనే పొందుకుంటావు. నీ నోటితో చెప్పాలి. జయా నువ్వు చెప్పాలి, నేను నా ఇంట్లో శాంతి సమాధానం వచ్చింది కాక. నయమ నువ్వు చెప్పాలి, మహిమ నువ్వు చెప్పాలి, క్రాంతి నువ్వు చెప్పాలి. చెబుతుంటే ఇంట్లోకి వస్తుంది. మీకు చెప్పాలి, యేసు నామంలో నా ఇంట్లో అప్పటికి శాంతి సమాధానం వచ్చింది కాక. నువ్వు చెప్పగా నువ్వు ఏం చేస్తున్నావు సార్? విత్తుతున్నావు. నువ్వు విత్తుతున్నావు ఒకరోజు వస్తాను. ఒకవేళ నువ్వు చెప్పిన వెంటనే నువ్వు కోయలేకపోవచ్చేమో, కానీ నువ్వు తప్పకుండా వస్తావు. మనం చెప్తున్నాం ఆమె. అందుకనే మీకు గుర్తుందో లేదో, లోతరన్ చర్చికి ఎప్పుడన్నా వెళ్ళారా? లోతరన్ చర్చిలో మీరు చూస్తే ఆఖరణ పాస్టర్ గారు ఒక దీవెన ఇస్తారు. పెంతుకొస్తే చర్చెస్లో ఇచ్చేటువంటి దీవెన కొంచెం తేడాగా కనబడతారు. వాళ్ళు వాక్యములో ఉన్నది చెబుతారు, ఎందుకంటే వాళ్ళు చదువుతారు కాబట్టి. చూద్దాం అదేంటో. ద బుక్ ఆఫ్ గింతి నెంబర్స్, సంఖ్యాకాండం, ద బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ 6 6వ అధ్యాయం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం వర్స్ 22 to 26, 22 నుంచి 26 వచ్చిన వరకు చదువుదాం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నువ్వు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగను మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ దీవించవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. హల్లెలూయా. ప్రియమైన దేవుడా, నువ్వు ఎదుటి పెట్టిన కనుక నీకు సమాధానం కలుగును గాక, నీకు సమాధానం కలుగును గాక. నువ్వు అంటున్నప్పుడే నిన్ను ఆశీర్వదిస్తుంటాడు దేవుడు. చూడండి, ఇక్కడ ఇంకొక బ్లెస్సింగ్ ఉంది. నువ్వు ఎదుటని చెప్తున్నావు నీకు సమాధానం కలుగునుగా, కానీ ఆ మాట చెప్పినందుకే సమాధానం కర్తైనటువంటి దేవాది దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దీన్ని వదులుకోమాకండి. ఇది మంచి అలవాటు చేసుకోండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, చూడండి, ఒక ఆఫీసర్ కనబడగల గుడ్ మార్నింగ్ సార్ అంటాం, మనం క్రైస్తవులను కనబడగల ప్రైజ్ ద లార్డ్ అంటాం. అలాగే మరి కొంతమంది సలాములు ఎక్కువ అంటాం. అలాగే యూదులు కలుసుకున్నప్పుడల్లా షాలోమ్ అంటారు. నువ్వు కనుక ఇజ్రాయెల్ దేశం ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అక్కడ ఇజ్రాయెల్ ఫ్లైట్ నువ్వు ఎక్కినప్పుడే ఆ ఎయిర్ హోస్టెస్ షాలోమ్ అంటారు. ఎయిర్ హోస్టెస్ అంటే ఏంటి? షాలోమ్ అంటే సమాధానం. ఎయిర్ హోస్టెస్ అంటారు. ఆ దేశంలో నువ్వు ఫ్లైట్ దిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ ఆఫీసర్స్, తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ఆఫీసర్స్ అందరూ కూడా, ఎంబసీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా షాలోమ్. అక్కడ ఉన్నటువంటి పోలీసు షాలోమ్. ఇక్కడ వాచ్మెన్ నమస్తే సార్ అలా అంటాడు. షాలోమ్. షాలోమ్ అంటే ఏంటి? సమాధానాన్ని విత్తుదాం, సమాధానాన్ని ప్రకటిద్దాం, సమాధానాన్ని పొందుతాం. అదే ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉంటే ఆమేన్ హల్లెలూయా అని చెప్పకుండానే ఎవరు రావాలి.
చెప్పించక రాదు, నీ నోటెమ్మట రాదు. నీ నోటెమ్మట వచ్చింది నిజమైన ఆమె. ఆమె కాబట్టి దేవుడు తన జనులకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు. అంటే దేవుడు ఏం చెప్పారంటే ఇశ్రాయేలు అహరోన్ తోటి మోషే ద్వారా, అహరోన్ నువ్వు ఇశ్రాయేలుని ఆశీర్వదిస్తున్నప్పుడు నా నామాన్ని బట్టి ఇలా ఆశీర్వదించు, నా సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేసి నీకు ఆశీర్వదించడం దాకా అని చెప్పు. నా బిడ్డలకి నువ్వు చెబితే నా లోపల ఉన్నటువంటి సమాధానం వాళ్ళ మీద వెళ్తుంది నా నామం ద్వారా అంటున్నాడు. అందుకని మనం కూడా ఏం చేయాలి? వెళ్ళినప్పుడల్లా షాలో షాలో అంటాం. ఆమె మనం కూడా ఆ విధంగా అనేవాళ్ళగా మనం ఉద్యమం కాక ఆమె. కాబట్టి ప్రేమతో బిడ్డరా మనం దేవుడిని అడుగుదాం, దేవా నా జీవితంలో శాంతిని సమాధానాన్ని దయచేయండి, నా కుటుంబంలో దయచేయండి, నా దేశంలో దయచేయండి అని మన దేవుడు అడుగుతాం. తప్పకుండా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. శాంతి సమాధానం ఇచ్చింది. సరే, ఇప్పుడు ఒక విషయాన్ని మాత్రం ధ్యానం చేసి మనం వెళ్దాం. టైం లేదు, అయినప్పుడు కూడా పర్వాలేదు, ఈరోజు మనం ఆలస్యమైంది అనుకున్నాం కాబట్టి. నీ ఇంటిలో సమాధానం రావాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తే సమాధానం నీ ఇంటి లోపలికి వస్తుంది, నా ఇంటి లోపలికి వస్తుంది? చూద్దామా? ఏం చేస్తే దేవుడి సమాధానం, దేవుడి యొక్క పీస్ ఏం చేస్తే నీ ఇంట్లోకి వస్తుంది? దేవుడి యొక్క సమాధానం, శాంతి సమాధానాలు ఏం చేస్తే మన జీవితాల్లోకి వస్తుంది, మన ఇంటి లోపలికి వస్తుంది? చూద్దాం. ఒక్క విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ద బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండం 9వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 9 verse 20 and 21. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క నిమిషం ఆగండి. ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 9 verse 20 and 21. వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసాడు. పిమ్మట ద్రాక్షరసం త్రాగి భక్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండేది. అప్పుడు అయిపోయింది వచ్చిన కొంచెం దాని మీద దృష్టి పెట్టండి. చదువు హిందీ అండ్ ఇంగ్లీష్. Noah began to be a man of the soil, and he climbed up the earth. He drank of the wine and became drunk, and lay uncovered in his tent. नूह किसानी करने लगा, उसने दाख की बारी लगाई और वह दाखमधु पीकर मतवाला हुआ और अपने तंबू के भीतर नंगा हो गया. ప్రియమైనటువంటి దోని పెట్టారా? కొంచెం శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ఇప్పటి వరకు మనం ప్రయాణం చేసిన విధానం వేరు, ఇక్కడి నుంచి మనం వెళ్తున్నటువంటి విధానం వేరు. ధ్యానంగా విన్నాం. నోవహు వారి గురించి తెలియనటువంటి వాడు ఎవరు లేరు. గొప్ప భక్తుడు, నీతిమంతుడు, నిందలేనివాడు, దేవునితో నడిచినవాడు. ఆదికాండం 6:9 రాసి ఉంటుంది, అతడు నిందారహితుడు, నీతిమంతుడు, దేవుడితో నడిచినవాడు అని రాశాడు. ఇక్కడ మనం ఒక పాపి గురించి ధ్యానం చేయటం లేదు, ఇక్కడ మనం ఒక సిన్నర్ గురించి ఆలోచించట్లేదు, ధ్యానం చేయట్లా. ఒక నీతిమంతుడు, దేవుడితో నడిచినటువంటి నోవహు గారి గురించి చూడండి. అధ్యాయం 6వ అధ్యాయం 9వ వచనంలో ఎవరు రాసిందో? జెనసిస్ చాప్టర్ 6 వస్తున్నాయి. నోవహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడును. చూడండి, దేవుడితో నడిచినవాడు. చాలండి, ప్రెగ్నెంట్ దోని పెట్టారు. బాగా వెళ్తాం కొద్ది సమయం వాక్యం. నోవహు గారు ఒక పాపి కాదు, నీతిమంతుడు, దేవుడితో నడిచినవాడు, నింద లేకుండా జీవించినటువంటి వాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు? మీరే చెప్పండి. త్రాగి మత్తుడై వస్త్రహీనుడై పడిపోయాడు. ప్రియమైనటువంటి దోని పెట్టారు. నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ దినాలలో పాలస్తీనాలో ద్రాక్ష చెట్లు చాలా అధికం, గ్రేప్స్. ఆ దేశమంతా అదే. వాళ్ళు ద్రాక్షని రసాన్ని తీసి నిల్వ చేసేవారు. అంటే సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అలాగా పెద్ద పెద్ద బాణల్లో నిల్వ చేసేవారు, స్టోర్ చేసేవారు.
ఇది ఒక రకం గ్రేప్ జ్యూస్, ఒక రకమైన ద్రాక్షారసం. రెండవ రకం ఉంది, అది తీసి అప్పుడే తాగుతుంది. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, గ్రేప్ జ్యూస్ తీసి వెంటనే ఇస్తారు, తాగుతుంది. అది గ్రేప్ జ్యూస్. రెండోది ఉంది చూసారా, నిల్వ ఉంటుంది. అదేమది 1 year అయిందంటే ఏంటి అర్థం? స్టోర్ అయిందంటే అది వైన్ అయిపోతుంది. ఏమవుతుంది? అది వైన్ ఇది పులిసి మందుగా తయారయ్యి. ఇక్కడ నోవహు గారు తాగింది అప్పటికప్పుడు చేసుకొని తాగినటువంటిది కాదు. ద్రాక్షరసం కనుక ఆయన అప్పుడే చేసుకొని 2 రకాలని చెప్పాను కదా. ఇప్పుడు మొదటి రకం ఏంటి? అప్పుడే చేసుకొని తాగడం. కనుక తాగుంటే ఆయన మత్తులో పడిపోయి ఉండేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళు వాటర్ కంటే కూడా ఎక్కువగా ద్రాక్షరసాన్ని తాగుతారు. మన ఇంటికి వచ్చినప్పుడు ఎలాగైతే మనం మంచినీళ్ళు ఇస్తామో అతిథులకి, వాళ్ళు గ్రేప్ జ్యూస్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఊరంతా ఇదంతా గ్రేపే. కానీ 2 రకాలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో స్టోర్ చేసి. ఒకటి అప్పటికప్పుడు చేసి ఇచ్చే గ్రేపు, రెండోది స్టోర్ చేసి అది 1 year 2 years 5 years ఉంటాయి, అంతకంటే ఎక్కువ కూడా. ఒక పిరమిడ్లో లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఒక పిరమిడ్లో 5000 years బ్యాక్ ఒక రాణి చనిపోయింది. ఆవిడ పిరమిడ్లో మమ్మీస్లో ఆవిడ యొక్క బాడీ దగ్గర చూస్తే 5000 years బ్యాక్ వైన్ ఉందంట, ద్రాక్షరసం పాడవకుండా. 5000 years బ్యాక్ స్టోర్ చేసి పెడతారండి అలాగా. కాబట్టి ప్రిమియం తోడుపెట్టారు. అందుకని మీరు బాగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు కానాని విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆయన మళ్ళా ద్రాక్షరసాన్ని నీళ్లను చేసినప్పుడు అందరూ ఏమన్నారు? ఏంటయ్యా, ఫస్ట్ ఏమో అందరూ మంచిది పోస్తారు, రెండోదేమో మత్తులో ఉన్నప్పుడు జబ్బుది పోస్తారు, నువ్వేంటి ఫస్ట్ దానికంటే రెండోది ఇంకా మంచిది పోసావు అంటున్నాడు. అంటే స్టోర్ చేశారని, కానీ స్టోర్ చేయలేదు, అప్పటికప్పుడు ఇచ్చినది. ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా వినకపోతే మనకు అర్థం కాదు. ఇలాంటి వాటికి బయటికి అవ్వకుండా జవాబులు రావు. అందుకని కొంచెం శ్రద్ధగా వినండి ఈ టాపిక్ వచ్చినప్పుడు. 2 రకాలు ఉన్నాయి గ్రేప్ జ్యూస్లో. ఒకటి నిల్వ చేసేది, ఒకటి నిల్వ చేయండి. నిల్వ చేసింది నోవహు గారు ఇక్కడ తాగాడు, స్టోర్ చేసింది. అందువల్ల మత్తుడయ్యాడు ఆయన. వస్త్రం చెదిరిపోయింది, పడిపోయి ఉన్నారు. పోయినట్టు దోన పెట్టారా? ఏం జరిగిందో తెలుసా? దేవుడు ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసి నోవహు కుటుంబాన్ని మాత్రమే బతికించారు. ఆ ఇంట్లో 8 మంది ఉన్నారు, 8 members. ఆ 8 మందిని మాత్రమే దేవుడు బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు. ఎందుకంటే వాళ్ళు మంచి ఫ్యామిలీ అని, దేవునితో నడిచిన ఫ్యామిలీ అని. దేవుడు వాళ్ళని ఫలించి పెరగండి, భూమిని నింపండి అని ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, వాళ్ళు ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు నోవహు గారు అది స్టోర్ చేసినటువంటి ద్రాక్షరసాన్ని తాగారు. మళ్ళీ మీకు అర్థం అవడం కోసం నేను మళ్ళీ చెబుతున్నాను, మీకు అర్థం అవ్వాలని. అన్నం తీసి వంచేసి గంజిలో అలాగే ఉంది. గంట తర్వాత నువ్వు తాగితే, సాయంత్రంలోపు తాగితే అది గంజి అన్నం, గంజి. దాన్ని నువ్వు 20 రోజులు ఉంచేసి స్టోర్ చేసి తాగితే పులిసింది ఏమైంది? మీరే చెప్పండి. అంటే రాంచి వాళ్ళు తాగుతున్నారే అంటే ఇప్పుడు అర్థం, పులుసు పెడితే అదే రైస్, అది గంజి. నువ్వు తాగుతావు, నువ్వు గంజి మనం తాగుతుంది, ఎంతమంది తాగుతుంది గంజి తప్పే కాదు. కానీ గంజినే కనుక నువ్వు నిల్వ చేసి తాగావా అది ఆంటీ అయిపోద్ది. ద్రాక్షరసాన్ని నువ్వు తీసుకొని తాగావా అది మంచిది, కానీ దాన్ని నువ్వు స్టోర్ చేసి తాగావా అది నీకు మత్తునిచ్చి నేను పడేస్తుంది. బైబిల్ గ్రంథంలో, తెలుగు బైబిల్ ఆయా సమయాల్లో ఎక్కడ ఏది వాడాలో తెలియలేదు. ద్రాక్షరసం రాశారు. దాని గురించి మనం వివరంగా ధ్యానంగా చూడాలి. అక్కడ పౌలు గారు ఒకసారి తిమోతితో చెప్తాడు, తిమోతి నీకు స్టమక్ పెయిన్ ఉంది కదా, కడుపు నొప్పి, దానికోసం నువ్వు ద్రాక్షరసం తాగన్నాడు. అంతేగాని నిల్వ చేసింది తాగని లేదు, స్టోర్ చేసిన ద్రాక్షరసం తాగమల్లా. అలాగైతే యేసుక్రీస్తు ప్రభు సంస్కార ఆరాధనలో ఆయన ద్రాక్షరసం గురించి మనకు చెప్పుకునేవాళ్ళు కాదు. ఇక్కడ నోవహు గారు ద్రాక్షరసం తాగి మత్తుడై తాగి పడిపోయాడు. అంటే ఈరోజు మనం మరికొద్ది సేపట్లో ప్రభు సంస్కారాలతో పాలు పంపులు పొందబోతున్నాం, మనం ద్రాక్షరసాన్ని తీసుకోబోతున్నాం. ఈ ద్రాక్షరసం వేరు, నోవహు గారు తాగింది వేరు. ఇది ఇప్పటికప్పుడు ఉన్నది, అది స్టోర్ చేసింది 1 year 2 years. దీనికి ఒక డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్. మీరు తెలుసుకోవాలని చెప్తున్నారు. ప్రతి మెడిసిన్లో డ్రగ్ ఉంది, ఏంటి మత్తు ఉంది, ట్యాబ్లెట్స్లో మత్తు ఉంది. అందుకనే స్లీపింగ్ పిల్స్ చేసుకున్నప్పుడు ఎందుకు మనిషి నిద్రపోతున్నాడు? సమ్ పర్సంటేజ్ డ్రగ్ని ఆ ట్యాబ్లెట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు.
చిన్నపిల్లలు సిరప్ తాగంగానే నిద్రపోతున్నారు. ఎందుకని? మత్తున్నందులో ఆల్కహాల్ ఉంది. అయితే ఆల్కహాల్ ఒక మనిషి పడిపోయేటట్టు కాదు, అది అందులో చిన్న పర్సంటేజ్ మాత్రమే డ్రగ్ ఉంటుంది. కానీ నోవా గారు తీసుకున్నటువంటి పడిపోయేటట్టుగా ఉంది. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు మనకి ఇండైరెక్ట్ తెలుసా? ఎవరైతే తాగుతారో, తాగుడు అలవాటు ఉంటుందో ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండవు అని చెప్తున్నాడు. ప్రిమిటివ్ గవర్నమెంట్ పెట్టారా? నోవాహు గారు దేవుడి దృష్టిలో నీతిమంతుడు, దేవుడితో నడిచినటువంటి వాడు, యథార్థవంతుడు. దేవుడు ఆశీర్వదించాడు. 8 మందిని అందరిని చంపేశారు, కానీ ఆయన కుటుంబాన్ని చంపలేదు. ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన కుటుంబంలో ఇప్పుడు నోవాహు గారు ఏం చేశారు తెలుసా? శాపం వచ్చింది. దేవుడు ఆశీర్వదించిన కుటుంబం లోపలికి శాపం ఎలా వచ్చిందో తెలుసా? నోవాహు లేచాడు, ఆయన మీద దుప్పటి కప్పు ఉంది. ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఆయన మంచం మీద వస్త్రం లేకుండా పడిపోయాడు తండ్రి. అతనికి 3 కొడుకులు. ఒక కొడుకు వచ్చి చూశాడు. చూసి వెంటనే దుప్పటి వేసేసి కప్పేసినట్టు సరిపోయేది. నేను మీతో కూడా చెప్తున్నాను, మీ నాన్నగారికి అలా జరుగుతుంది, మీరేం చేయాలో ఇక్కడ రాసి ఉంది. ఇది ఇంట మాత్రమే కాదు, నీ తండ్రికి నువ్వేం చేయాలో కూడా రాసి ఉంది ఇక్కడ. నీ తండ్రి తాగి వస్త్రహీనుడిగా పడున్నాడు. టవల్ చుట్టుకున్నాడు, లేదా లుంగి చుట్టుకుని పడుకున్నాడు, అది ఊడిపోయింది. కూతురుగా కొడుకు నువ్వు చూసావు. చూసి నువ్వు బయటికి వెళ్ళి ఇంకొకటి చెప్పే కంటే నువ్వే కూసేస్తే ఎలా ఉంటుంది? ఆ పెద్ద కొడుకు ఆ పని చేయకుండా ఏం చేశాడంటే చిన్నకెళ్ళి 2 తమ్ముడితో చెప్పాడు. అప్పుడు 2 తమ్ముళ్ళు ఏం చేశారంటే నాన్నగారికి వితౌట్ నేకుడుగా ఉన్నారని చెప్పి దుప్పటి తీసుకొని వాళ్ళు ఇంటి లోపలికి బ్యాక్ నుంచి ఎంటర్ అయ్యారు. అంటే ఇట్లా వెనక నుంచి నడుచుకుంటూ వచ్చారు. బ్యాక్ వాకింగ్ ఉంది కదా, మనకి క్యాక్ వాకింగ్ తెలుసు. బ్యాక్ వాకింగ్ వెనక్కి నడవడం, ఇంట్లోకి వెనక్కి నడుచుకుంటూ వచ్చి ఆ మంచం ఎక్కడ ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసి దుప్పటి నాన్న ఇస్తేసారు వాళ్ళ నాన్నగారు. అప్పుడు తిరిగి సరిస్తుంది. వాళ్ళ నాన్నగారికి తెలుసు, వేసాడు. నేను మామూలుగా వస్త్రాల మీద పడుకున్నాను, ఏంటి నాకు మామూలుగా దుప్పటి కప్పు ఉంది, ఎవరు చెప్పారు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే స్టోరీ తెలిసింది. పెద్దోడు వచ్చాడు, చూశాడు, కానీ వాడు ఏం చేయకుండా వెళ్ళిపోయి 2వ దగ్గరికి వెళ్ళి కామెంట్ చేసి వెళ్ళాడు. ఆ 2వ 3వ ఇద్దరు కూడా కలిసి వచ్చాడు. అప్పుడు ఏం చేశాడంటే ఈ తండ్రి పెద్దోడిని ఆయన్ని చెప్పించాడు. కానా ఏ కొడుకైతే చేయకుండా వెళ్ళిపోయాడో ఆ కొడుకుని చెప్తాడు. దేవుడు ఆశీర్వదించిన కుటుంబం లోపలికి శాపం ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఆశీర్వాదం పొందిన మనిషి ద్వారానే వచ్చింది, తండ్రి ద్వారానే వచ్చింది. ఆశీర్వాదం పొందిన మనిషి ద్వారానే మన శాపం వచ్చింది. ప్రేమ అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఆశీర్వదించబడినటువంటి ఆ ఇంటి లోపలికి, సమాధానంతో ఉన్నటువంటి ఆ ఇంటి లోపలికి శాపం రావడానికి గల కారణం త్రాగుడు. అంటే ఈ రోజుల్లో మనం అర్థం చేసుకోవాలి అంటే ఏ ఇంట్లో అయితే త్రాగుడు అలవాటు కలిగినటువంటి మనుషులు కానీ దేవుని బిడ్డలో త్రాగుతున్నారో ఆ ఇంటి లోపల శాంతి సమాధానాలు ఉండవు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఇది నా మాట కాదు, ఇది పరిశుద్ధమైనటువంటి గ్రంథం యొక్క మాట. అందుకని మీరు చూసుకోండి ప్రేమ దేవుని బిడ్డ, లోకంలో చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకోకుండా వాళ్ళు తాగుతున్నారంటే అది వేరే లెక్క. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని చర్చికి వెళుతూ కూడా తాగుతున్నారంటే వాళ్ళకి సమాధానం, పీస్ ఉండదని బైబిల్ చెబుతుంది. వాళ్ళ ఇంటి లోపల కర్స్ అంటే శాపం అనేటువంటిది ప్రవేశించడానికి దరిద్రం, శాపం బదులుగా దరిద్రం వస్తుంది. పాత నిబంధన గ్రంథంలో శాపం వచ్చేది, న్యూ టెస్టిమెంట్లో దరిద్రం వస్తుంది, పనిష్మెంట్ వస్తుంది. ఎందుకంటే శాపం మనకు ఎందుకు రాదు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో చనిపోయారు కాబట్టి మనకు శాపం లేదు. అయితే శాపం లేదు కానీ శిక్ష ఉంది, పనిష్మెంట్ ఉంది, దరిద్రం ఉంది. కాబట్టి ప్రేమ బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోకముందు నువ్వు తాగావా అది వేరే లెక్క. కానీ యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న తర్వాత త్రాగుడు అలవాటు మంచిది కాదు, అది మనం విడిచిపెట్టడం మంచిది. లేదంటే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, దరిద్రం ఉంటుంది, శిక్ష ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనం ఒక్క విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏంటో తెలుసా? సమాధానం ఇంటి లోపలికి రావాలంటే నువ్వేం చేయాలి? నో డ్రింక్స్. త్రాగుడు నీ ఇంటిలో ఉండకూడదు. త్రాగుడు మన ఇంటిలో ఉండకుండా ఉంటుంది గాక. ఆమె కాబట్టి ఇప్పుడు దోన్ పెట్టారా, మనము త్రాగుడికి దూరంగా ఉంటాం. ఒక మాట నేను బాధతో చెప్తున్నాను, ఏంటంటే చర్చికి వెళ్ళే వాళ్ళు తాగుతున్నందువల్ల చర్చికి వెళ్ళని వాళ్ళు చూసి యేసు ప్రభుని నమ్ముకోకుండాను, యేసు ప్రభు దగ్గరికి రాకుండాను ఉంటారు. అంత దురదృష్టకరమైన విషయం అండి. మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం.
యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళు త్రాగుతున్నందువల్ల యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళు చూసి నమ్ముకున్న వాళ్ళే తాగుతున్నారు, మనం ఎందుకు తాగకూడదని వాడు ధైర్యం తెచ్చుకొని తాగుతున్నారు. ఇది నేనేమంటానంటే, ఏ మనిషిని బట్టి అతను ధైర్యం తెచ్చుకొని తాగుతున్నాడో ఆ మనిషికి దేవుడు చాలా శిక్షిస్తాడు. ఎందుకంటే అతని వల్ల అతను తాగడమే కాకుండా అతని కుటుంబం పోవడమే కాకుండా మరొక మనిషి దేవుడి దగ్గరికి రాకుండా అతను ఆటంకంగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి సంఘమా, ఎవరైనా సరే సంఘంలో కనుక తాగేవాళ్ళు ఉన్నట్లయితే నాకు తెలియపరచండి. తాగేవాళ్ళు తాకుండా మానడం చాలా మంచిదని నేను చెప్తున్నాను. బయట వాళ్ళు తాగుతున్నారంటే వాళ్ళకి దేవుడు లేడు. చాలామంది యేసుప్రభుని ఎందుకు తెలుసా నమ్ముకుంది, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు, అరే ఒకడు చర్చికి వెళ్ళకూడదురా, ఎందుకు తెలుసా, వెళ్ళామంటే సిగరెట్ తాగకూడదు, పాన్ వేయకూడదు, మందు తాగకూడదు, ఏం చేయకూడదురా అన్ని చెప్తారంటూ బైబుల్ అయ్యే రాస్తున్నాయని. అందుకే నేను చర్చికి రావట్లేదు. వీడు ఎందుకు రావట్లేదు చర్చికి? ఇవన్నీ వీడు చెయ్యాలి కాబట్టి రాడు. తాగుతున్నాడు పిలవండి, తాగుబోతుని పిలవండి అంటాడు. నేను తాగుడు మానేసి వస్తాను, ఆడు మానేసేది లేదు, వీడు వచ్చేది. తాగుడు మానేసి వస్తాడంట, ఆడు తాగుడు మానతాడా? ఆడు మానేది లేదు, వచ్చేది లేదు. ఎన్ని కుటుంబాలు తాగుడు మనం నశించిపోతున్నాయి. ఎందుకని మగవాళ్ళు గ్రహించట్లేదు? వాళ్ళకి తెలియదా? తెలిసినా కూడా వాళ్ళు తాగుతాం. ఒక గంట సేపటికి లేదా 4 గంటల ఆనందం కోసం కొన్ని మాటలు చదువుతాం. సామెతలు, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 20:1. సామెతలు 20వ అధ్యాయం 1వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 20:1. Wine is a mocker, strong drink a bawler, and whoever is led astray by it is not wise. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును. మద్యము అల్లరి పుట్టించును. చూడండి, నిన్ను అంత ఉందా అని పెద్ద దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వాళ్ళు. అబ్బా, అసలు చూడండి ఎంత చక్కటి మాటలండి పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. దాని చేతులు ఆ మందుకి త్రాగుడికి అలవాటు పడ్డాడు అంటే జ్ఞానం లేనోడంట. జ్ఞానం ఉన్నోడు ఏం చేస్తాడు? ఆ డబ్బులు నా కుటుంబానికి ఉపయోగించుకుంటా, నా బిడ్డలకు ఉపయోగించుకుంటా. ఎవడన్నా తాగుబోతుంటాడు, వాడు మందు మోసాడు కానీ వదలబడ్డా చేతికి ఇవ్వడు. అరే ఇంట్లో బియ్యం లేవురా, కొనుక్కుంటానంటే చేతులు అంటి పెట్టి సరే క్వార్టర్ బాటిల్ ఇప్పించారంటే రా నేను అందరం కలిసి తాగుతాం. 1980 ఎంతమందిని మీరు బస్ స్టాండ్ దగ్గర చూడవచ్చు. దానికోసమే ఒక టీం ఉంటుంది. ఒక 20 రూపాయలు పెట్టుకుని అటు తిరుగుతూ ఉంటాడు, ఇంకో 20 రూపాయలు ఉన్నాడు వస్తాడు. ఏమన్నా ద్రాక్ష త్రాగుడు నేను విక్కిరింతల పాలు చేస్తుంది. విక్కిరిస్తారు జనాలు అందరూ. నీకు జ్ఞానం లేదు. ఒక మనిషి కనుక క్యాలిక్యులేషన్ చేస్తే నేను 20 సంవత్సరాల నుంచి తాగుతున్నాను, ఆ 20 సంవత్సరాల నుంచి త్రాగుడికి ఎంత ఖర్చు అయిందని కనుక వాడు ఏమేస్తే వాడికి గుండె ఆగిపోవాలి. ఎంత ఖర్చు పెట్టాను, ఎంత తాగాను, నేను ఎంత ఖర్చు పెట్టాను డబ్బులు కానీ. అన్నింటిలో మాకు సమాన హక్కు కావాలని స్త్రీలు పోరాడుతున్నారు. ఇందులో కూడా వాళ్ళు ఎంటర్ అయిపోయారు. ఈ సందులోనే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళ మధ్య మన పిల్లలు చాలా సాక్షి కలిగి ఉంటారు. సందులోనే ఉన్నారు ఇద్దరు. పెట్టారు తర్వాత అవసరం నన్ను అడుగు, నేను చెప్తాను కదా పేర్లు అవసరం. మీరు ఎందుకు అనవసరం? ఎవరు ఉంటారు ఎవరిని అడగదు. ఎవరు చెప్పిన వాళ్ళకి ఎవరు చెబుతారు? నేనే నీకు ముఖాముఖిగా చెప్పేవాడిని. నన్ను వదిలేసి నువ్వు ఎవరినో అడిగితే నీకు ఎవరు చెబుతారు? కూడా మరొక మాట చూద్దాం. సామెతలు సేమ్ చాప్టర్ 23వ అధ్యాయం. ప్రొవర్బ్స్ చాప్టర్ 23:20 and 21. 23వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. ద్రాక్షరసము త్రాగువారితోనైనను, మాంసము ఎక్కువగా తినువారితోనైనను. అయ్యో, అసలు ఎలాంటి సజెషన్స్ చూడండి బైబిల్ గ్రంథంలో దాసు గారు. ద్రాక్షారసము మందు ఎక్కువగా తాగేవారితోనైనను, మాంసం ఎక్కువగా తినేవారితోనైనా స్నేహం చేయొద్దురా బాబు అంటున్నాడు. ఈ రెండు డేంజరే. చాలా మంది అనుకుంటారు మాంసం అంటే మళ్ళీ ఏమైతే పోయిద్దని అండి. ఏమవుతుంది? మదం ఎక్కింది అంతే. మతం ఏమంటారు ఇంగ్లీష్ నాకు తెలియదు, ఎవరికి కూడా తెలియదు. హిందీలో చెప్పగలవా?
మర్చిపోవాలంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాలి చెప్పండి. మాధం తెలియదా? సారీ. కాబట్టి ప్రేమ చెప్పాడరా చదువుతాం. 20 వచ్చింది. తాగుబడతానైనను మాంసం ఎక్కువగా తినేవాడతానైనా సహవాసం చేయకు. వర్స్ 21 చూడండి. తాగుబోతులను తిండిపోతులను దళితులు ఎందుకో తెలుసా చెప్తున్నారు. ప్రేమ తప్పు కనుకోవద్దు. పరిశుద్ధ గ్రంథం ఎందుకు ఏం చెప్తుందో తెలుసా? తాగే వాళ్ళతోటి ఎక్కువ తాగద్దు, ఎక్కువ తాగే వాళ్ళతోటి మాంసం ఎక్కువ తినేవాళ్ళ వాళ్ళ నష్టం ఏంటి ఎక్కువ తెలుసా? వారి ఇంట్లో ఏం జరిగింది చెప్పండి. మీరు తాగుతున్నందు వల్ల డబ్బులు ఉండవు, తిండిపోతు ఉన్నప్పుడల్లా ఏదో తెచ్చుకో, నాన్ వెజ్ తినాలి, మాంసం. కాబట్టి ఏమైంది? దరిద్రులు అవుతారు. చిరుమని బట్టలేసుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి బట్టలు అవసరం లేదు, మాంసం ఉంటే చాలు. వాళ్ళకి ఇంకేమీ అవసరం లేదు. ఇంట్లో ఏమున్నా ఏంటి అసలు ఏ సంబంధం ఉందో? తాగుబోతులు చూడండి, ఏమి చూడు, అది ఒక్కొక్కటి అమ్మేస్తుంటాడే కానీ ఒకటి ఉంచాలని చెప్పి అనుకోడు. ప్రభుత్వం బిడ్డగా మాంసం ఎక్కువగా తినే వాళ్ళతో నేను, లేదంటే తాగుబోతులతో ఎక్కువ స్నేహం చేయమక్కడ మీరు కూడా ప్రభుత్వం బిడ్డగా మనం తినాలి. నేనేం చెప్తున్నా సార్, తినద్దని చెప్పట్లేదు. ప్రేమ తప్పుగా అర్థం చేసుకో దయచేసి. తినద్దని చెప్పట్లేదు, ఎక్కువ వద్దాను. ఎక్కువ డేంజరస్. ఏదైనా టూ మచ్ ఈజ్ టూ డేంజరస్. ఏదైనా ఎక్కువ చేస్తే ఏదైనా ఎక్కువే మనకి ప్రమాదకరమైంది. కాబట్టి ప్రేమ బిడ్డగా మనము వీటి విషయాలు కొంచెం జాగ్రత్తగా మనము ముందుగాక. ఆమె విషయాలు మనం చాలా జాగ్రత్తగా. మీరు ఎప్పుడైనా తాగుడు మానేశారనుకోండి, ఆ రోజు నుంచి నీకు శోధన పక్కన వచ్చి పిలుస్తూ ఉంటుంది. రా అని. గడిచిన దినాల్లో నేను సువార్తరాజు బ్లెస్సి భర్తతో మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని పిలుస్తూనే ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్. మానేశాడు ఇప్పుడు ఆ కుర్రోడు దేవుడి వల్ల. మానేస్తే ప్రతి ఒక్కరు ఒకసారి పిలుస్తాడు. ఎవడో డబ్బులు కూడా ఎవడు అన్నాడు. అప్పుడు కూడా అంటాడు మనం నాశనం చేయాలని చూడండి. మనం మళ్ళీ అక్కడ తీసుకెళ్ళాలని మనల్ని ట్రై చేస్తూ ఉంటాడు. నేను మీతో ప్రేమతో తెలియపరుస్తున్నాను. ప్లీజ్ దయచేసి త్రాగుళ్ళు కనుక ఎవరైనా ఉన్నట్లయితే అందులోంచి మనం బయటకు వచ్చేద్దాం. అది మనకు మంచిది కాదు. మన దేవుడి బిడ్డలు కాదు, మనకు మంచిది కాదు. ఇప్పుడు అదే చెప్పాను, డ్రగ్స్లో కూడా ట్యాబ్లెట్స్లోను సిరప్లోను ఒక మనిషికి కొంచెం క్వాంటిటీ బట్టి ఇస్తున్నారే కానీ ఎక్కువ ఇవ్వడం లేదు. అయితే ఈ మందులు ఏముందంటే స్పిరిట్ ఉంది, ఆ తర్వాత మత్తు ఎక్కువగా ఉంది. అది మనకు హానికరమైనది. అందువల్ల దేవుడు ఉంటాడు. అదే ద్రాక్షరసం నేను మామూలుగా మనం ప్రభు పనులు తీసుకుంటున్నా మనకేమవ్వదు. కానీ దాన్ని నిల్వ చేసి కనుక 1 సంవత్సరం తర్వాత నువ్వు తాగి ఉంటే అది బంద్ అయిపోదు. అర్థమవుతుందా? ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వాటర్లో ఒక పామును వేసేసేసి అలాగే వదిలేస్తున్నారు. అదేమైందంటే చచ్చిపోద్ది కొంతకాలం. చచ్చిపోయిన తర్వాత ఆ వాటర్ని నీరు అది అంత లాంగ్ టైంలో ఉన్నది అంత కాస్ట్ ఎక్కువ. లాంగ్ టైంలో ఉన్నటువంటిది చచ్చిపోతుంది ఆల్రెడీ. అది దాని వాటర్ తాగుతారు. అది కిక్ అనమాట. అలాగే ఒక అమ్మాయి ఏం చేసిందంటే కొని రీసెంట్గా ఒక 10 days 15 days బ్యాక్ మొన్నప్పుడు ఆ పాము బతిగా ఉంది. అది బయటకు వచ్చి కలిసేసింది ఆ పిల్లలు. ఇది వైరల్ అయ్యింది. ఎందుకంటే ప్రేమంతో మేడం వాళ్ళకి ఏం పర్లేదు. వాళ్ళు ఏంటంటే నువ్వు బఠానీ తింటున్నట్టుగా వాళ్ళు బుద్ధిగా తింటారు. నువ్వు కనుక మామూలుగా ఇంకేంటంటే ఉన్న కదా తినేవి చెకోడీలు, లేదంటే ఏదో మిఠాయి చాక్లెట్ తింటున్నట్టుగా వాళ్ళు మామూలుగా బల్లులు తింటారు. అనబడితే అభిషేకం చేసుకుంటారు నోట్లో బొద్దింకని. మన వాళ్ళు మన ఇండియన్స్ బొద్దింకి వచ్చేసి అయ్యో గట్టి కలిసి ఆయన గందరగోళం చేసేస్తారు మన ఇండియన్స్ గర్ల్స్. కాబట్టి ప్రేమతో పడరా, నీ ఇంట్లోనూ నా ఇంట్లోనూ దేవుడు సమాధానం ఇవ్వాలి అంటే త్రాగులు అలవాటు ఉండాలి. నోవహు ఇల్లే డ్యామేజ్ అయింది. ఎవరు వచ్చారు తెలుసా? నోవహు గారు తాగినందువల్ల నష్టం. కనానీయులు, అమ్మోరీయులు, యెబూసీయులు వీళ్ళు ముగ్గురు పుట్టారు. ఏది ఒక కొడుకు తప్పు చేశాడు కదా, వాళ్ళ నాన్నగారి మీద క్లాత్ అయిపోయి వెళ్ళిపోయాడే, వాడిని శపించాడుగా. ఆడికి ఎవరు పుట్టారు తెలుసా పిల్లలు? కనానీయులు, అమ్మోరీయులు, పెరిజీయులు, మోయాబీయులు, పెరిజీయులు. వీళ్ళు దేవుని చేత శిక్ష పొందినటువంటి వాడు. అంటే ప్రియమైన బిడ్డరా, ఈ త్రాగుడు వల్ల వచ్చిన శాపములో సర్పసంతానం వచ్చేసింది. పుట్టకూడనటువంటి వాళ్ళు పుట్టేశారు. కాబట్టి ప్రియమైన బిడ్డరా, మనము వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నాం. నాకు తెలుసు సో మెనీ ఫ్యామిలీస్ నాన్ వెజ్ ఎక్కువగా తినేటువంటి వాళ్ళు ఈ రోజు నాన్ వెజ్ తగ్గించేశారు. ఎందుకని వాళ్ళు తెలుసుకున్నారు అంత మంచిది కాదు. ఇంకా ఇప్పుడు కొంతమంది తెలుసుకుంటారు ఏంటో తెలుసా? బ్రాయిలర్ మంచిది కాదు, నాటుకోడి మంచిది కాదు.
నేను మీకు చెప్పింది ఏంటంటే సజెషన్ చెప్తున్నాను, ఒక ఆలోచన. పాస్టర్ గారు ఎప్పుడు ఆత్మ సంబంధమైన ఆలోచనలు నీ ఆరోగ్యానికి సంబంధించిన చెప్తాడు. నువ్వు పక్కన ఉండి అడిగావు అనుకో, ఆ నీ మీద కోపంతో నీకు అనవసరమైంది కూడా ఇస్తాడు. అందుకని పక్కన ఉన్నాడు కదా పాస్టర్ అడుగు, మంచిది. కానీ మనం ఏం చేద్దాం, పాస్టర్ చెప్పం, పక్కన చెబుతాడు. నీకు ఏమి ఇస్తాడు, నీ మీద అడిగి ఏమైనా కష్టం ఉందా, నువ్వు ఎదగడం కూడా అడిగి ఇష్టం ఉంటుంది ఒక్కోసారి, దానికి తగ్గట్టుగా ఇస్తాడు. అయితే ఒక మంచి ఆలోచన, నువ్వు బిజినెస్ చేస్తున్నావు అనుకో, ఎందుకు అది అనవసరంగా అంటే నువ్వు ఆగిపోతావు. అట్లాగా ప్రిపేర్ కనిపెట్టాను. కాబట్టి ఎక్కడున్నా మనం కట్టేయండి మాంసం తినేటుంటాడు. నేను నా యొక్క సజెషన్ ఏంటంటే, మీరు ప్రతి వారం చికెన్ తినకపోయినా పర్లేదు, నెలకి 2 సార్లు కనీసం నాటుకోడి తెచ్చుకోండి. ఒక డబ్బులు ఉంటే ప్రతి వారం కూడా తెచ్చుకోండి నాటుకోడి. లేకపోతే అదే దానివల్ల కూడా అంటే తక్కువే ప్రస్తుతం కదా, దాని మీద దీని మీద దాని ఇంకా తక్కువ కదా. బాయిలర్ తయారయ్యే విధానం చూసినప్పుడే మనకు అయిపోతుంది. నేను కోళ్ళకి కొన్ని వ్యాధులు వస్తాయి కదా, కోళ్ళకి కొన్ని వ్యాధులు వస్తాయి కాబట్టి అవి వాటిని బట్టి ఉంటాయి. అంటే నేను ఎందుకు వచ్చేస్తే ఒక సజెషన్ అంతే, ఎందుకంటే దాని మీద ఇది బెస్ట్ అని అంతే. కాబట్టి ప్రిపేర్ కూడా మనము తాగే విషయంలోనూ తినే విషయంలో జాగ్రత్త. అసలు మనం ఏం తినాలి, ఏం తాగాలండి, అసలు మనం ఏం తినాలి దేవుడు దృష్టిలో, అసలు మనం ఏం తినాలి, ఏం తాగాలి చూసి మనం ఈరోజు మనం ముగించుకుందాం. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 4:13 and 14. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. అందుకు యేసు నువ్వు ఈ నీళ్లు త్రాగు, అందుకు యేసు ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పిక కొనును. ఏంటమ్మా ముగ్గురు మార్చారు గురించి. అశ్విని స్టార్ట్ చేసింది, ఆ తర్వాత బొంబాయి ఎంటర్ అయ్యాడు, ఆ తర్వాత ఎలిజబెత్ ఎంటర్ అయింది. నాకేం అర్థం కావట్లేదు. ఎవరైనా ఒకరు స్పష్టంగా చదవండి పిల్లలారా దయచేసి. అందుకు యేసు ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా తప్పికొను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు అంటారు, ఈ వాటర్ తాగేవాడు మళ్ళీ దాహం వేస్తాడికి. నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎన్నడికి తప్పికొనడు. ప్రేమ ఈ యొక్క మాటని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఒక్క నిమిషం నాకు వివరిస్తారు. అది మనం అర్థం చేసుకుందాం. ఈ మాట మనకు అర్థమైపోవాలి ఈ రోజున. ఇప్పుడు చూద్దాం, మనం ఏం తాగాలి. మందు తాగద్దని చెప్పాం, పుల్లబెట్టినటువంటి ద్రాక్ష రసాన్ని తాగద్దని చెప్తున్నాం, పుల్లబెట్టినటువంటి అన్నం నీళ్లు ఆండియన్ తాగద్దని చెప్తున్నాం. మరి ఏం తాగాలి మనం? బైబిల్ క్రైస్తవులు ఏం తాగాలి? 2 విషయాలు చెప్తారు. ఇది మొదటిది ఈ రోజున ఏంటంటే, ఎప్పుడైనా బాగా గమనించండి. ఒక ఆవిడ నీళ్లు చేదుకోవడానికి మధ్యాహ్నం పంపు దగ్గరికి వచ్చినారు, బావి దగ్గరికి. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారు. అమ్మ కొంచెం నీళ్లు ఇవ్వు అన్నారు. అంటే ఆవిడంది, అయ్యా మీరు యూదులు, మేము సమరయులము, మా దగ్గర మీరు మంచి నీళ్ళు తాగరు కదా అన్నారు. లేదు, అయితే ఒక పని చెయ్యి, నువ్వు నాకు ఈ నీళ్ళు ఇవ్వద్దులే, నా దగ్గర నీళ్లు ఉన్నాయి, నేనిచ్చే నీళ్లు, ఆ నీళ్ళు అయితే ఆ నీళ్ళు నేను తాగినా మళ్ళీ నాకు దాహం వేస్తుంది, నువ్వు తాగినా కూడా నీకు దాహం వేస్తుంది, అయితే నా దగ్గర ఒక నీళ్ళు ఉంది, ఆ నీళ్ళు ఇచ్చారంటే నీకు దాహం అవ్వదు అన్నాడు. వెంటనే ఆవిడనైతే అంటే దాహమే అవ్వదు అంటున్నావుగా, ఇక బావి తిరిగి నేను రాను, నాకు ఆ నీళ్ళు ఇచ్చేయాలి. ఆవిడేమనుకుంది, నీళ్ళు అనుకుంది. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, బాగా వినండి, ప్రతి మనిషికి ఒక దాహం ఉంది. ఇందులో ఏమంటాడు? దాహం. అందుకే మంచి అవుతాయి. ఇంకొక దాహం ఉంది. ఏంటంటే, దేవుడు ఎవరు? నేను పూజించే దేవుడు కరెక్టేనా? ఎంతమంది దేవుడు ఉన్నారేంటి? నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? క్వశ్చన్. దాహం మీన్స్ క్వశ్చన్. అతనికి ఆన్సర్ లేదు. మీరు వెళ్ళి అడగండి, అనేక మంది దగ్గర దేవుడి గురించి ఆన్సర్ లేదు. దేవుడి గురించి ఆన్సర్ లేదు. అందుకని కొంచెం తెలుగులో ఏం చేశారు, ముగ్గురిని తీసుకొచ్చి పెట్టేశారు. సాయిబాబాని, యేసు ప్రభుని, అల్లాని పెట్టేశారు. ముగ్గురిని పెట్టేశారు. ఆయన అంతా పెట్టేసి ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఉంటారు. అంటే అతను కూడా తెలియలే విషయం ఏంటంటే, అతను కూడా తెలియలే ముగ్గురు ఎవరో ఒకళ్ళు ఉంటారు. కన్ఫర్మేషన్ లేదు. దాహం, దేవుడి గురించి తెలుసుకోవాలని ఒక దాహం ఉంది ఒక వయసు వచ్చిన తర్వాత. ఇప్పుడు యవనస్తులకి దేవుడి గురించి దాహం ఉండదు, వేరే దాహం ఉండదు. ఇప్పుడు మధ్య వయస్కులకి పెళ్లి కావాలనుకున్న పెళ్లి దాహం ఉంటుంది, తాగేవాడికి తాగే దాహం ఉంటుంది. ఒక వయసు అయిన తర్వాత దేవుడి దాహం వచ్చేస్తుంది. ఎవరో దేవుడు ఏంటి?
ప్రియమైన బిడ్డరా, ఆ దాహం నా దగ్గరే ఉంది, నేను తీరుస్తాను అంటున్నాడు యేసు ప్రభు వారు. అది నన్ను గనక నువ్వు స్వీకరించావంటే నీకు దాహం పోతే ఇక దేవుడు ఎవరు అనే ఒక ప్రశ్న నీ మైండ్లో రాదు. ఆ దేవుడు ఎవరు అనే దాహం నీకు ఉండదు. ఎందుకంటే నీకు దాహం తీరిపోతుంది. నిజమైన దేవుడిని నేను కలుసుకున్నాను, ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు అని నీ దాహం తీరిపోయింది. కాబట్టి ఇక నీకు దాహం ఉండదు. అర్థమవుతుందా ప్రియమైన? అర్థం అవ్వాలి. అర్థమైతే నువ్వు సైలెంట్గా ఉంటానే, అర్థమైన నువ్వు సైలెంట్గా ఉన్నది చాలా గొప్ప కారణం. చైతన్య గారు ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మాయి వాడికి ఇష్టమైనటువంటి లెగ్ పీస్ 4 పెట్టి వావ్ అన్నాడు, తింటున్నాడు. అరే వాడికి ఇష్టమైన కనబడగానే వావ్ అంటున్నాడు. నీకు ఇష్టమైనటువంటి వాక్యం వచ్చినప్పుడు నీ లోపల స్పందనలు పెద్ద కనబడతలేదు. ఈ ప్రశ్నకి కోట్ల మంది క్రైస్తవులకు ఆన్సర్ తెలియదు. మీ మధ్యలో ఇప్పుడు చెప్పినటువంటి ఆన్సర్ కోట్ల మంది క్రైస్తవులు వెళ్ళి మీ ఇంట్లో అడగండి. 30 సంవత్సరాలు చర్చికి వెళ్ళి వాటర్ ఏంటని. యేసు క్రీస్తు ప్రభు ఏమంటారంటే, నేను నీళ్ళ కోసం ఆగాను. మళ్ళీ చెప్తున్నాను మీకు కొంచెం అర్థం వల్ల వేరే షేడ్ వేరే వే. నేను నీళ్ళ కోసం ఉన్నాను, నువ్వు నీళ్ళ కోసం వచ్చావు. ఇద్దరికి కావాల్సిన నీళ్ళే. ఈ నీళ్ళ కోసం నువ్వు రోజు వస్తున్నావు, కానీ నేను ఈ నీళ్ళ గురించి మాట్లాడతలేదు. నా దగ్గర వేరే నీరుంది, అది ఇస్తే నీ గుండెలు తెప్పరెళ్తాయి. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రశ్న అనేటువంటి దాహం తీర్చబడింది. నువ్వు ఎదురు చూస్తున్నావు మెస్సేయ కోసం. నేనే మెస్సేయని, నీ దాహం తీరిపోయినట్టే. నేనే మెస్సేయనే, నీ దాహం తీరిపోయింది. ఆవిడేముంటుంది, అయ్యా మేము మెస్సేయ కోసం ఎదురు చూస్తున్నాము, మేము మెస్సేయ కోసం ఎదురు చూస్తున్నాము అని యూతులు అంటున్నారే. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో అనేక మంది యూతుల యొక్క దాహం తీరల. ఎందుకో తెలుసా? వాళ్ళకి మెస్సయ్య వచ్చాడనే తెలియదు. కానీ అగ్ని చెందినటువంటి నీకు నాకు మెస్సయ్య వచ్చి 2025 years అయ్యిందని మనకి తెలిసిందే. మన దాహం తీరింది. అది చెప్తున్నాడు, నా దగ్గర ఒక వాటర్ ఉంది, ఆ దాహం నేను నీకు ఇస్తాను. ఇప్పుడు మనకు డౌట్ లేదు. యేసు ప్రభు దేవుడా కాదా అని డౌట్ ఉంది అక్కడ ఎవరికైనా లేదు. ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా ఆయన ఈయన అవుతారా అని డౌట్ ఉంది, అది లేదు. ఎందుకని నీకు దాహం తీర్చబడింది, నీ దాహం తీరిపోయింది. దాహం తీరిపోయింది. ఏం తాగమంటాడు తెలుసా? యేసు ప్రభుని కలిగి ఉండమంటున్నాడు. ఆయన నువ్వు కలిగి ఉన్నావు అంటే నీ దాహం తీరినట్టే. అది తాగమంటున్నాడు, యేసు ప్రభుని తాగమంటున్నాడు. ఇంకొక రెండో విషయం చెప్పి నేను ముగిస్తాను, మన ముగింపులో ఉన్నాం. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 6, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 53 to 56, 53వ వచనం నుంచి 56వ వచనం వరకు దయచేసి ఒకరిని చదువుదాం. మళ్ళీ చెప్తున్నాను వినండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి 56వ వచనం వరకు. వదిలేనా ఒక్క నిమిషం గెలిచి 10 నిమిషాలుగా ఉన్నా. కావున యేసు ఇట్లా నేను మీరు బాగా వినండి. కాగా మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున చాలు. ఒక్క విషయం నన్ను చూడండి, కనీసం కొంచెం ఇది అర్థం చేసుకున్నాను. ఇది కూడా కొంచెం అండర్స్టాండింగ్ అవునటువంటి రెఫరెన్స్ ఇవ్వండి. ఏదో మనకు ప్రభువు అలా కలిపినప్పుడు మనం ఇందులో నేర్చుకోవాలి. బాగా వినండి. యేసు ప్రభువు ఒక రోజు అన్నారు, నన్ను మీరు తినాలి, నా రక్తాన్ని మీరు తాగాలి, అప్పుడు మీరు చనిపోయిన తర్వాత సమాధి నుంచి నేను లేపుతాను అన్న. మీరు నిత్య జీవం గలవాళ్ళు, ఎటర్నల్ లైఫ్ ఉన్నవాళ్ళు అని అర్థమవుతుందా? ఏమన్నారు? నన్ను మీరు తినాలి, నా రక్తాన్ని మీరు తాగాలి, అప్పుడు మీరు నిత్య జీవం గలవాళ్ళు, అంతేకాదు మీరు చనిపోయిన తర్వాత నేను సమాధి నుంచి లేపుతాను అని. మీరు బాగా యాజ్ ఎ టీజ్గా ఆలోచించండి. ఎదురుగా ఉన్న యూదులు ఈ మాట అనగానే వాళ్ళు ఏమనుకున్నారు? ఎందుకంటే ఏంటి, మేమేమన్నా నరమాంస భక్షకులమా? అడవిలో ఉండేటువంటి వాళ్ళమా? మేము మనుషులు తినే జాతి ఉంది కదా, మేము నరమాంస భక్షకులమా మేము అంటే? ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు యేసు? నిన్ను మేము హత్య చేసి నీ మాంసాన్ని మేము తినాలి, అప్పుడు మేము నిత్య జీవం కలవాళ్ళం, తర్వాత మేము చనిపోతే మమ్మల్ని నువ్వు లేపుతావు. ఇదే నువ్వు చెప్తుంది. అదే ఆయన చెప్పింది. అది కూడా కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన హత్య చేయమని
ప్రోత్సాహం ఇవ్వలేదు. అదే సమయంలో మాంసం తినమని, పచ్చి మాంసం తినమని కూడా ఆయన ఎంకరేజ్ చేయట్లేదు. మరి ఏం తినమంటున్నాడు? ఆయన ఏం తినమంటున్నాడు అంటే, ఆయన మీరు బాగా గమనించండి, ఆయన అన్నాడు ఐఎమ్ ద డోర్ అన్నాడు, నేను తలుపుని అన్నాడు. ఆయన తలుపు అయిపోయాడా? నేను ఐఎమ్ గ్రేప్ అన్నాడు, నేను ద్రాక్షవల్లిని అన్నాడు. ఆయన ద్రాక్షవల్లి చెప్పండి? కాదు. యోహాను సువార్త 15:1 ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. అంటే ఏంటి ద్రాక్షవల్లి అయినా? చెప్పండి. ద్రాక్షవల్లి అయినా? ద్రాక్ష గెల ఉంది కదా, ద్రాక్ష గెల అయినా కాదు. ఆయన డోర్ అన్నాడు. ఆయన డోరా? ఇక్కడ కూడా ఉంది. ఆయన వే అన్నాడు. ఆయన దారా? అంటే యాజ్ ఇట్ ఈస్గా రోడ్డు అయినా కాదు. ఆయన రోడ్డు కాదు, తలుపు కాదు, ద్రాక్షవల్లి కాదు. అలాగే ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నన్ను తినండి అంటున్నాడు. అంటే నన్ను తినమని కాదు, నా రక్తం తాగండి. అంటే నా రక్తం ఇప్పుడు మీరు నన్ను చంపేసేసి నా పచ్చి మాంసాన్ని, నా రక్తాన్ని తాగండి అని కాదు. ఏంటంటే నేను మీకోసం కల్వారి శిలువలో చనిపోబోతున్నాను. నా శరీరం మీకోసం కష్టపడబోతుంది, అంటే దున్నబడుతుంది, హింసించబడుతుంది, నా రక్తం కారుతూ ఉంది. మీరేం చేస్తారంటే ఈ రొట్టెను నేను విరిచి మీకు ఇస్తాను. ఆ రొట్టె నా శరీరం ఎలాగైతే విరవబడిందో ఆ రొట్టె విరవడం బట్టి నువ్వు అర్థం చేసుకో. నేను కల్వారి శిలువలో నీ కోసం రక్తం కార్చాను కదా, అది ఆ రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని నువ్వు తీసుకో. ఈ రెండింటిని తీసుకోవడం ద్వారా నువ్వు ఏం చెప్తున్నావంటే నాతోటి ఇండైరెక్ట్గా, దేవా నువ్వు నా కోసం వచ్చావు, నా కోసం చనిపోయావు, నా కోసం సిలువలో నీ శరీరం దున్నబడింది, నా కోసం నీ రక్తం సిలువలో కార్చావు అని నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు. నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవడమే నన్ను నువ్వు తినడం. నువ్వు ప్రతి నెల ప్రభు సంస్కార ఆరాధనలో మీరు ఎలా తీసుకుంటున్నారో నాకు తెలియదు. అందుకని ప్రేమ దేవుడు బిడ్డరా, ప్రభు సంస్కార ఆరాధన కొంచెం భయభక్తులతో తీసుకుందాం. నేను అందుకని 5 నిమిషాలకు కూడా మీకు టైం ఇస్తున్నాను. ఎందుకంటే టైం ఇవ్వకపోతే రేపు రోజున దేవుడి దగ్గర నుంచి నేను లెక్క అడగాలి. కొన్ని చర్చెస్లో టైం ఇవ్వటలేదు. ఎందుకు ఇవ్వకూడదు? అన్నిటికీ తొందరపడుతున్నాం. ఎందుకు? దీనికి కూడా ఎందుకు తొందరపడతాం? 10 నిమిషాలు టైం ఇద్దాం, 5 నిమిషాలు టైం ఇద్దాం. వాళ్ళకి తప్పులు ఒప్పుకోవాలి. ఫస్ట్ ఎవరైతే ప్రభు సంస్కార ఆరాధనలోనికి ప్రవేశిస్తున్నారో వాళ్ళు కొద్దిసేపు మోకాళ్ళు వేసి వాళ్ళు ఉండి, దేవా నేను గడిచినటువంటి నెల నుంచి పోయి నెల తీసుకున్నాను, మళ్ళీ ఈ నెల తీసుకోవడానికి వచ్చాను ప్రభా. ఈ నెల రోజుల్లో నేను కొన్ని తప్పులు చేశాను ప్రభా. ఆఫీసులో కొన్ని చేశాను, డ్యూటీలో కొన్ని చేశాను, ఇంటికాడ కొన్ని చేశాను, రోడ్డు మీద కొన్ని చేశాను, ఫ్రెండ్స్ దగ్గర కొన్ని చేశాను ప్రభా. ఇదిగో ఈ తప్పులు నాకు గుర్తొస్తున్నాయి ప్రభా. వీటిని నేను తప్పు చేశాను ప్రభా. ఈ తప్పులు నన్ను క్షమించండి ప్రభా. నేను ఈ తప్పులు మళ్ళీ చేయకుండా ఉండాలని అయినా నాకు శక్తిని దయచేయండి ప్రభువా. అయ్యా నేను మారాలనుకుంటున్నాను ప్రభువా, నన్ను మార్చండి ప్రభువా. ఈ సమయంలోనైనా మీరు నా కోసం చనిపోయారని ఓ ప్రభువా నేను బైబిల్లో చదువుతున్నాను, పాస్టర్ గారు చెబుతుంటే నేను వింటూ ఉన్నాను ప్రభువా. యేసయ్యా మీ శరీరం, నా శరీరంలో పడవలసిన శిక్ష మీ శరీరంలో పడిందని అయినా ప్రభువా, నా యొక్క రక్తములో నాయన నా కోసం మీరు రక్తాన్ని కార్చారు ప్రభువా. కాబట్టి మీ శరీరాన్ని తినమంటున్నారు, పచ్చి మాంసం కాదు అయ్యా, దానికి సాదృశ్యంగా రొట్టెని తినమంటున్నారు, మీ రక్తాన్ని త్రాగమంటున్నారు, మీ పచ్చి రక్తం కాదు దానికి సాదృశ్యంగా మీరు సృష్టించినటువంటి ద్రాక్షరసాన్ని త్రాగమంటున్నారు. ఈ రొట్టెని చేతిలోకి తీసుకొని, ఈ యొక్క ద్రాక్షరసాన్ని చేతిలోకి తీసుకొని ప్రభువా నేనేం తలుస్తున్నాను అంటే, అయ్యా మీరు నా కోసం చనిపోయారు, నా కోసం మా అమ్మ చావలేదు, నా కోసం మా నాన్న చావలేదు, దేవుడిగా ఉన్నటువంటి నువ్వు మనుషుడిగా ఈ లోకానికి వచ్చి నా కోసం కలవారి శిలువలో చనిపోయావు, రక్తం కార్చావు అని చెప్పి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా కోసం చనిపోయినందుకు థ్యాంక్స్ అయ్యా ఓ ప్రభువా. కాబట్టి నాయన నువ్వు చనిపోయిన తర్వాత సమాధానాన్ని ఇస్తానని చెప్పావు, నాకు సమాధానాన్ని దయచేయండి. ఇప్పుడు ఈ రెండింటిని నా చేతిలో పెట్టుకున్నానయ్యా. ఇది రొట్టె, ఇది ద్రాక్షరసం, ఇది దీనివల్ల నువ్వు నా కోసం చనిపోయావని, ఇది నువ్వు నా కోసం రక్తం కార్చావని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అనగా నీ శరీరాన్ని నేను తింటున్నాను, నీ రక్తాన్ని నేను త్రాగుతున్నానని అర్థం. ఆ యొక్క మరణాన్ని నేను జ్ఞాపకం చేసుకోవడం వల్ల నీ శరీరాన్ని తింటున్నానని, నీ రక్తాన్ని త్రాగుతున్నానని అర్థం చేసుకున్నాను నేను అని నువ్వు చెబుతున్నావు ప్రార్థనలో. అది ఆయన తినమన్నది, అంతేగాని ఆయన పీక్కొని తినమని చెప్పలేదు. అలాంటి అవన్నీ డోర్ అంటే ఆయన డోర్ కాదు, నేను ద్రాక్షవల్లి అంటే ద్రాక్షవల్లి కాదు, మార్గం అంటే మార్గం కాదు, ఆవగింజ అంటే ఆవగింజ కాదు. అది ఎగ్జాంపుల్గా చెప్పినటువంటి మాట అన్నమాట. అలాగే ఎగ్జాంపుల్గా నేను చెప్పాడు, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని మీరు త్రాగండి అని చెప్పి అన్నాడు. ఎవరైతే నా శరీరాన్ని తింటారో, నా రక్తాన్ని తింటారో వాళ్ళు నిత్య జీవం గలవాళ్ళు, వాళ్ళు సమాధుల నుంచి లభిస్తారు. ప్రేమ ఆయన యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెని మనం తింటున్నాం, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి మరి ఒక ద్రాక్షరసాన్ని మనం తీసుకుంటున్నాం, పోసబెట్టింది కాదు.
మనం ఈ రోజున టెక్నాలజీ ఉన్నందువల్ల మనం చేసుకోలేనందువల్ల షాప్ నుంచి మనం ద్రాక్షరసం బాటిల్ తీసుకున్నాం. కానీ మామూలుగా అయితే ప్రభు సంస్కార ఆరాధనకి ద్రాక్షరసం మామూలుగా చర్చిలో వల్ల తయారు చేసుకోవాలి. రొట్టెను ఇది మనం చేసుకోవట్లేదు. ప్రభు చిత్తం మీద రాబోయే రోజులు చేసుకుందాం. యూట్యూబ్ చూసి అనేకమైన నేర్చుకుంటాం, కానీ ఇవి నేర్చుకుందామని ఇంగిత జ్ఞానం పిల్లలకి లేదు, ఉండదు. మొగుడికి నేను చేయడం కోసం కొత్త కొత్త వంటలల్లా యూట్యూబ్ మీద డిపెండ్. ఏమి ఇచ్చాడు నీకు థ్యాంక్స్ కూడా చెప్పాలా. ఒకవేళ ఆ రోజు నీకు ఒక కేక్ కొని ఇచ్చాడేమో. దేవుని మందిరంలో పనులు మనం నేర్చుకోవాలి. ఫస్ట్ నేను ప్రభు సంస్కారాల కోసం రొట్టెని తయారు చేస్తాను. ఎలా తయారు చేయాలి? యూట్యూబ్ ఉంది కదా, కొంచెం ఆధారపడుతుంది. యూట్యూబ్లో కొన్ని కాకపోయినా కొన్ని నాటికి పర్వాలేదు, జవాబులు బాగానే ఉంటాయి. అన్నిటికీ జవాబులు లేవు యూట్యూబ్లో, ఎందుకంటే ఫీడ్ చేసి పెట్టారు, కొన్నిటికి చేయలేదు. ద్రాక్షరసాన్ని కూడా ఎలా చేయాలి? ద్రాక్ష తీసుకొచ్చి వాటిని మనం ఎలా తీయాలన్నట్టు ఈజీగా ఆ ఇత్తనాలు తీసేసి వాటిని పిసికి తోలు తీసేసేసి చేయొచ్చు. మనం ఒరిజినల్ కూడా తీసుకోవచ్చు. ఎందుకు చేయలేదు? అది ఇది అసాధ్యమైనదేం కాదు. అదే ఇది అసాధ్యమైనదేం కాదు. కాబట్టి ప్రేమతో కదా, అందుకనే ఆయన శరీరాన్ని తిని రక్తం తాగడం అంటే ఏంటి? నేను కూడా అదే రాశాను. యేసు కలవారి శిలువలో బలివ్వడం మన కోసమేనని, మన పాపాలను తొలగిస్తుందని మనం నమ్మడమే ఆయన తింటాం. మనం నమ్మడమే, నా కోసం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు, నా కోసం ఆయన చనిపోయారు, ఆయన రక్తాన్ని కాల్చారు, ఆయన శరీరం చేర్చబడిందని నువ్వు నమ్మడమే ఏంటి? నమ్మడమే. చెప్పండి మిగిలింది ఆయన తినడం, నమ్మడమే ఆయన తింటాం. కాబట్టి ప్రభు సంస్కార ఆరాధనలకు వచ్చినప్పుడు తప్పులు ఒప్పుకోవాలి, ఆయన శరీరాన్ని ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణాన్ని ఇది జ్ఞాపకం చేసుకోకుండా తీసుకున్నవాడు పరిస్థితి బాగుంది. ఇప్పుడు చూడండి ప్రేమ బిడ్డరా, ఒక ఇంటిలో సమాధానం రావాలంటే, ఒక ఇంటిలో పీస్ రావాలంటే ఆ ఇంట్లో తాగుబోతుతనం ఉండకూడదు. నోవహు కుటుంబం ఆశీర్వదించబడింది. దేవుడితో నడిచినటువంటి వాడు త్రాగుడు ఆ ఇంటి లోపలికి వచ్చి వెంటనే ఆ ఇంటి లోపలికి శాపం వచ్చింది. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, నీ ఇంటి లోపలికి శాపం రావట్లేదు త్రాగుడు ఉన్నందువల్ల. దేవుడు నమ్ముకొని తాగేవాడు చాలా కుటుంబాలు ఉన్నారు. ప్రేమ భయం భక్తి లేకుండా ఆ కుటుంబాల లోపలికి శాపం లేదు. ఏముంది? దరిద్రం ఉంది. రెండోది ఏముంది? పేదరికం ఉంది. మూడోది ఏముంది? దేవుని శిక్ష ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? దేవుణ్ణి నమ్ముకున్న మనం త్రాగకుండా ఉంటే ఆ ఇంటికి దేవుడు శాంతిని ఇస్తాడు, సమాధానంగా ఉంటాడు. శాంతి సమాధానం. హబీల కుటుంబం, జేమ్స్ బాగా తాగుతూ ఉంటాడు. తాగుడు నాకు తెలిసి 7-8 సార్లు పడిపోవడం అక్కడ చేతంలో, రోడ్డు మీద, బజార్లో, నాడీలో